पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। पठामि संस्कृतं सर्वेभ्यो नमो नमः। स्वागतम। नमस्कार महोदय। नमस्ते अंडी। नमस्कार महोदय। नमस्ते अंडी। नमस्कार महोदय। नमस्कार महोदय। नमस्ते। नमस्ते अंडी। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। येनाक्षरतमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य परिचयवर्गस्य नवमी कक्षा अस्ति। अद्य वयं चतुर्थस्य पाठस्य अभ्यासान् कुर्मः। ఇవాళ పరిచయ వర్గం యొక్క 9వ తరగతి మనం 4వ పాఠం పూర్తి చేసాము. దాని యొక్క అభ్యాసం ఇవాళ చేద్దాం పూర్తి. దానికి ముందర ఒకసారి మనం 4వ పాఠంలో ఏం చదివాము అంటే మనం 4వ పాఠంలో విధిలింగ్ లకారం అని చదివాము. సో ప్రవేశాల్లో మనం 4 లకారాలు చదివాము. లట్ లకారము, లంగ్ లకారము, లుట్ లకారము, లూట్ లకారం అని. ఇప్పుడు మనం విధిలింగ్ లకారం, లింగ్ లకారం అంటారు. దాంట్లోనే ఒక భాగం విధిలింగ్ లకారం, ఇంకోటి ఆశీర్లింగ్. సో ఓన్లీ మనం విధిలింగ్ లకారం మాత్రమే చదువుతాము, ఆశీర్లింగ్ లకారం చదవం. సో కాబట్టి దాని యొక్క రూపాలు ఎలా ఉంటాయి అన్నది ఒకసారి చూద్దాం. ఒక నిమిషం అండి. ఓకే. సో పరస్మైపదిలో విధిలింగ లకారంలో పట్టు ధాతువు తీసుకుంటే పఠేత్, పఠేతాం, పఠేయుః, పఠేః, పఠేతం, పఠేత,
పఠేయం, పఠేవ, పఠేమ అని వస్తుంది. ఆత్మనేపదిలో వంద ధాతువు తీసుకుంటే వందేత, వందేయతాం, వందేరన్, వందేథాహ, వందేయథాం, వందేధ్వం, వందేయ, వందేవహి, వందేమహి అని వస్తుంది. కొన్ని రూపాలు పరస్మైపదిలో కొంచెం వేరుగా ఉంటాయి ఇందాక మనం చూసిన దానికంటే. సో అది కృ ధాతువు తీసుకుంటే అంటే కరోతి ఏదైతే ఉంటుందో దానికి కుర్యాత్, కుర్యాతాం, కుర్యుహు అని వస్తుంది. కుర్యాహ, కుర్యాతం, కుర్యాత, కుర్యామ, కుర్యావ, కుర్యామ అని రూపాలు వస్తాయి. సో మనం ఇప్పుడు 4వ పాఠంలో ఇచ్చినటువంటి అభ్యాసం చేద్దాం. దాంట్లో పేజ్ నెంబర్ పుట సంఖ్య 68 అష్టషష్టి. సో 68 పేజ్ నెంబర్. ఒక్కొక్కరిని అడుగుతాను, ఒక్కొక్కళ్ళు చెప్పండి. స్క్రీన్ మీద చూసైనా చెప్పచ్చు, లేకపోతే బుక్ లోంచి అయినా చూసి చెప్పచ్చు. సో మొదటిగా గంటి గారు, క్రిందనున్న క్రియాపదముల లింగ్ లకార రూపాలను ప్రథమ పురుష ఏకవచనంలో వ్రాయండి. సో గచ్చతి ఇచ్చారు, దానికి గచ్చేత్ అని. సో క్రీడతి, క్రీడేత్, క్రీడేత్. సమ్యక్, ఉత్తమం. సత్యనారాయణ మూర్తి గారు, నయతి, నయేత్, నయేత్. నయేత్. సమ్యక్ అండి. సి విజయలక్ష్మి గారు, త్యజతి, త్యజేత్ అండి. త్యజతే కాదు, త్యజేత్. ఇప్పుడు ఇందాకటి వాటికి గచ్చేత్, క్రీడేత్, నయేత్ లాగానే త్యజేత్. త్యజేత్. శాంతిరాజు గారు, చోరయతి, చోరయేత్. చోరయత్. మాధురి తుములూరి గారు, వదతి. వదేత్. తర్వాత ప్రసాద్ ఆదిరాజు గారు, పశ్యతి. పశ్యేత్. హనుమంతరావు గారు, ఉపవిశతి. ఉపవిశేత్. సమ్యక్. రాజేశ్వరి కూచిభట్ల గారు, వందతే. వందేతి, వందతే, వందతే వస్తుంది. వందేత, వందేత. సమ్యక్, ఉత్తమం. ఇది ఆత్మనేపది ధాతు. సో వందతే అని ఉంది కాబట్టి ఆత్మనేపది ధాతు. ఆత్మనేపది రూపాలు వస్తాయి విధిలింగ. సో వందేత అని వస్తుంది. అను మహోదయ, కథయతి. కథయేత్. అది సమ్యక్. సీతా మహోదయ, శృణోతి. శృణుయాత్. శృణుయాత్. సమ్యక్. సో కొన్ని రూపాలు కొంచెం వేరుగా ఉంటాయి. ఇందాక కుర్యాత్ అది చూపించినట్టుగా ఇట్లా ఇది శృణుయాత్ అని రూపం వస్తుంది. సమ్యక్ అండి, ఉత్తమం. ఆ తర్వాత నెక్స్ట్ రెండోది, మిగిలిన వచన రూపాలను వ్రాయండి రెండో దాంట్లో. సో దాంట్లో ఉదాహరణ తిష్టేత్ అనిస్తే అది ప్రథమ పురుష ఏకవచనము విధిలింగ లకారంలో. సో దానికి మిగతా 2 వచనాలు తిష్టేతాం, తిష్టేయుహు. సో మొదటిది స్పృశేత్. సత్య రామలక్ష్మి గారు, పృశ్యేత్, స్పృశేతాం, ఆ, పృశ్యేతాం, ఆ, పృశ్యేయుః. స్పృశేయుః. సమ్యక్. పృశేత్, స్పృశేతాం, స్పృశేయుః. సమ్యక్, ఉత్తమం. కమల, ద్వివచనం ఇచ్చారు, తాడయేతాం. తాడయేతాం కదా, తాడయేత్, తాడయేతాం, తాడయేయుః. సమ్యక్, ఉత్తమం. సో తాడయేత్, తాడయేతాం, తాడయేయుః. ఉత్తమం. రుక్మిణి గారు లాస్ట్ బహువచనం ఇచ్చారు, చోరయేయుః. చోరయేయుః. చోరయేత్, చోరయేతాం, చోరయాతాం, చోరయేయుః. యాతాం కాదండి, చోరయేతామే. ఇప్పుడు విధిలింగ లకారంలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే అన్ని చోట్ల ఏకారం వస్తుంది. కొన్ని ఇప్పుడు దద్యాతు వాటికి తప్ప అన్నిటికీ కూడా ఏ అని వస్తుంది. కాబట్టి ఇక్కడ చోర ఏయుహు ఏ వచ్చింది కదా, సో అది గుర్తుగా చోరయేతాం. చోరయేతాం అని రావాలి. రోహిణి మహోదయ, దద్యాం. దద్యాం, దద్యావ, దద్యామ.
ఉత్తమం. ఇది ఉత్తమ పురుషులో ఏకవచనం ఇచ్చారు వాళ్ళు. సో మిగతా 2 వచనాలు మీరు చెప్పారు. సమ్యక్ ఉత్తమం. విజయ మర్రిపాటి మ్యామ్ పేజ్ నెంబర్ ఒకసారి చెప్పరా? పేజ్ నెంబర్ 68 అండి, 68. విజయ మర్రిపాటి మర్రిపాటి మహోదయ. అండి. సో ఓకే, మనకి ద్వివచనం ఇచ్చారు కుర్యావ అని. కుర్యాత్ కుర్యావ కుర్యామ. మళ్ళీ ఒకసారి చెప్పండి. కుర్యాత్ కుర్యావ కుర్యామ. కుర్యాం కుర్యావ కుర్యామ ఉత్తమ పురుషులు ఇచ్చారు ఇవి. ఓకే, తర్వాత జ్యోతి మహోదయ జానీయాత్. జానీయాత్. జానీయాం జానీయేయుః. జానీయుః. ఓకే ఒక్క నిమిషం. సో జానీయాత్ జానీయాతాం జానీయుః దాని రూపాలు. ఓకే, జానీయుః. ఉషారాణి గారు తర్వాత ఉపవిశేత్. ఉషారాణి గారు ఉపవిశేత్ ఉపవిశేతాం ఉపవిశేయుః. ఉత్తమం, సమ్యక్. నందన మహోదయ వందేత. నందన. మ్యామ్ కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను మ్యామ్, ఇది తెలియట్లేదు, సరే. చెప్తాను. సౌమ్యశ్రీ వందేత. సౌమ్యశ్రీ బి. ఓకే, గంటి గారు వందేత వందేయాతాం వందేరన్. వందేరన్ సమ్యక్. ఇది ఆత్మనేపది ధాతువు, వందు ధాతువు, దానికి ప్రథమ పురుష రూపాలు. సత్యనారాయణ మూర్తి గారు బహువచనం ఇచ్చారు హరేయుః. హరేత హరేత్ హరేత్ హరేతాం హరేయుః. సమ్యక్. హరేత్ హరేతాం హరేయుః. ఉత్తమం. అంటే మేడం ఇది హరతి అని వస్తుందండి వెర్బ్ క్రియాపదం? లట్లకారంలో హరతి అవుతుంది, వర్తమాన కాలంలో హరతి. అదే హరతి. హరతి విరుధాతు హరతి. తర్వాత మీనాక్షి పద్మావతి గారు కథయేవ ద్వివచనం ఇచ్చారు. కథయేయం కథయేవ కథయే. సో ఇది ఉత్తమ పురుషులో ఇచ్చారు రూపాలు. సో మొదటిది ఏమొస్తుంది? కథయేయం, ఆ తర్వాత కథయేవ కథయేమ. ఓకే, సమ్యక్ ఉత్తమం. తర్వాత ఈ 1+0 ఎవరండి? 1+0 ఫోన్ పేరు లేదు, ఎవరిది? ఓకే, సి విజయలక్ష్మి గారు. మూడోది రోమన్ లెటర్ 3. వర్తమాన కాలంలోని వచన పురుషులను చూసి లింగలకార రూపాలు వ్రాయండి. సో కాబట్టి మనకు ఉదాహరణ ఇచ్చారు, పఠంతి అని ఇచ్చారు. సో పఠంతి అన్నది లట్లకారంలో ప్రథమ పురుష బహువచనము. సో మనం దానికి విధిలింగ లకారంలో ప్రథమ పురుష బహువచనం రాయాలి. సో మొదటిది హసంతి. ఎవరిని అడిగాను? విజయలక్ష్మి గారు. హసేయుః. 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 మీనాక్షి గారు ఖాదతి. మీనాక్షి గారు, మీనాక్షి పద్మావతి. ఖాదేత్ సమ్యక్. శాంతిరాజ్ గారు వందతే. వందేత. వందేత సమ్యక్. మాధురి గారు కంపతే. కంపేత. కంపేత సమ్యక్. ప్రసాద్ గారు లిఖంతి.
लिखन्ति లిఖంతి लिखे ఆ, लिखेतां ఆహా కాదండి लिखे ఇంకా लिखेयु లిఖేయుహు लिखेयु యుహు ఓకే సమ్యక్ लिखेयु సమ్యక్. తర్వాత హనుమంతరావు గారు లిఖంతి తర్వాత భవంతి హనుమంతరావు గారు మహోదయ భవంతి భవంతి భవంతికి భవేత్ భవతికి భవేత్ అండి భవంతికి భవంతి భవేయుః మేడం. భవేయుః సమ్యక్ ఉత్తమం. ఇందాక మీరు చెప్పారు అదే లిఖంతి. అలాగే మేడం. ఓకే సరేనండి. ఓకే రాజేశ్వరి గారు తర్వాత కరోతి కరోతికి కరేయుహు దీనికి వేరుగా ఉంటుంది. దీనికి వేరుగా ఉంటుంది. కురియాత్ 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 అని వస్తుంది. ఓకే తర్వాత అను మహోదయ ప్రవహతి ప్రవహతి ప్రవేహత్ ప్రవహేత్ చివరి అక్షరానికి ఏకారం వస్తుంది. హా మీద వస్తుంది. ప్రవహేత్ ప్రవహేత్ సమ్యక్. తర్వాత సత్య రామలక్ష్మి గారు తిష్టంతి తిష్టంతి తిష్టేయుః తిష్టేయుః సమ్యక్. కమల పతతి పతతి పతే అదేంటి పతేత్ పతేత్ సమ్యక్. రుక్మిణి గారు హసంతి హసంతి హసేయుః ఉత్తమం సమ్యక్. రోహిణి మిలంతి మిలేయుః విలేహ్యం. విజయ మర్రిపాటి నమతి నమతి నమేత్ నమేత్ సమ్యక్. జ్యోతి మహోదయ శోభతే జ్యోతి మహోదయ శోభతే క్షమ్యతాం మహోదయ క్షమ్యతాం శోభేత శోభేత సమ్యక్. ఉషారాణి గారు శోభేత సమ్యక్. కంపంతే ఉషారాణి గారు కంపేరన్ కంపేరన్ ఉత్తమం సమ్యక్. తర్వాత ఇప్పుడు మబ్బులు నల్లగా ఉన్నాయి అనే విషయం ఆధారంగా తర్వాత ఏం జరగవచ్చునని ఒకడు ఊహిస్తున్నాడు. అతని ఆలోచనలను వర్తమాన కాలంలో ఇవ్వడమైంది. మీరు సంభావనార్థకమైన లింగ్ రూపాలను వాడుతూ ఈ వాక్యాలను మరల రాయండి. సో కింద కొన్ని వాక్యాలు ఇచ్చారు, అవన్నీ కూడా వర్తమాన కాలంలో ఇవ్వడం జరిగింది. వాటిల్ని మనం విధిలింగ లకారంలో రాయాలి. సో మొదటి ఉదాహరణ ఇదానీం వృష్టి భవతి అంటే ఇప్పుడు వర్షం పడుతున్నది అని వర్తమాన కాలంలో చెప్పాడు, కానీ దాన్ని మనం విధిలింగ లకారంలో భవేత్ ఇదానీం వృష్టి భవేత్ ఇప్పుడు వర్షం పడచ్చు అని మనం చెప్పాలి. సో అలా మిగతా వాక్యాలను కూడా మనం విధిలింగ లకారంలోకి మార్చాలి. శిరీష జలబిందవః పతంతి జలబిందవః పతేయుః పతేయుః ఉత్తమం సమ్యక్. కనకదుర్గ గారు మార్గేషు జలం ప్రవహతి పేజ్ నెంబర్ 69 అండి. 69. ఓకే తర్వాత నందన మహోదయ ఇప్పుడు చెప్తారా? నెక్స్ట్ ఓకే సరే. మాలతి గారు చెప్పండి. మార్గేషు జలం ప్రవహతి మార్గేషు జలం ప్రవహేతి హేతి కాదు ప్రవహేత్ సమ్యక్ ఉత్తమం. తర్వాత సత్యనారాయణ మూర్తి గారు నెక్స్ట్ వాక్యం భూమి ఆర్ద్రా భవతి భూమి ఆర్ద్ర భవేత్ భవేత్. ఆర్ద్ర అంటే తడిగా ఉండడం అని, తడి ఆర్ద్రం అంటారు. సో తడిగా ఉంటుంది. సీత జనాః ఆశ్రయే తిష్టంతి జనాః ఆశ్రయే తిష్టేయుః ఉత్తమం సమ్యక్. మీనాక్షి గారు అంటే అర్థమేంటి మేడం? ఆశ్రయ అంటే కూర్చున్నారని ఎక్కడైనా ఆశ్రయం తీసుకున్నారు. ఆశ్రయం అంటే ఏదో ఒక నీడలో ఏదో ఒక
వర్షం పడని చోట నుంచుంటారు అని. అంటే తిష్టే తీసుకుంటారేమో అని ఊహించడం అండి, లేకపోతే తీసుకున్నారని ఖచ్చితంగా ఇక్కడ మెయిన్ వాక్యంలో ఇచ్చింది తిష్టంతి అంటే తీసుకున్నారు అని. అవును ఇక్కడ తీసుకున్నారు అని మనం రాయాల్సింది తిష్టే యుహు అన్నా కాబట్టి తీసుకుంటారేమో అని. అని అది తర్వాత మీనాక్షి పద్మావతి గారు కేచన ఛత్రం ఉద్ఘాటయంతి. ఉద్దాటయేయుః ఉద్ఘాటయేయుః సమ్యక్. కేచన ఛత్రం అంటే కొందరు ఆ ఛత్రం అంటే గొడుగుని తెరుస్తారేమో అని. ఓకే సమ్యక్. సి విజయలక్ష్మి గారు యానాని మందం గచ్చంతి. యానాని మందం గచ్చేయుః సమ్యక్ ఉత్తమం. శాంతిరాజు గారు యానాత్ అవతీర్య జనాః ధావంతి. యానాత్ అవతీర్య జనాః ధావేయుః. అవతీర్య అంటే దిగి అని అర్థము. సో యానాత్ అంటే ఏదైనా బండి నుంచి దిగి జనాలు పరిగెడతారు అని. మాధురి తుములూరి గారు నిర్ధనానాం గృహాణి పతంతి. నిర్ధనానాం గృహాణి పతేయుః. నిర్ధనుల యొక్క గృహాలు పడిపోతాయి వర్షానికి అని అర్థం. ప్రసాద్ అధిరాజు గారు తద్ గృహజనాః రోదనం కుర్వంతి. తద్ గృహజనాః రోదనం కుర్యేషు కుర్యేయు కుర్యుః కుర్యుః. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడండి, మారుస్తాను. మనం అందుకనే ఇది ఇచ్చాం. కుర్యాత్ కుర్యాతాం కుర్యుః. కుర్యుః. కొన్ని రూపాలు ఇలా ఉంటాయి. సో ఇక్కడ ఇది చూసి కూడా చెప్పచ్చుకోండి. తర్వాత కుర్యాహ కుర్యాతం కుర్యాత్, తర్వాత కుర్యాం కుర్యావ కుర్యామ అని. ఓకే సమ్యక్ అండి ఉత్తమం. తర్వాత సీతా మహోదయ అధికారిణః ఆగచ్చంతి. అధికారిణః ఆగచ్చంతి కదండి. ఆగచ్చేయుః. ఉత్తమం. అధికారిణః ఆగచ్చేయుః. ఉత్తమం. అధికారులు వస్తారేమో. సమ్యక్ ఉత్తమం అండి. ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాలను బహువచనంలోకి మార్చండి. సో ఇక్కడ అన్ని మనకి విధిలింగ లకారంలోనే ఇచ్చారు. వాక్యాలు ఏకవచనంలో ఇచ్చారు. వాటి యొక్క బహువచన రూపాలు మనం మార్చాలి. సో బహువచన రూపాలు మార్చాలి అంటే క్రియాపదం ఏకవచనంలో ఉండి దాన్ని బహువచనంలోకి మార్చాలంటే మొదటి వాక్యంలో క్రియాపదం ఏకవచనంలో ఉంది కాబట్టి కర్త కూడా ఏకవచనంలోనే ఉంటుంది. సో ఎప్పుడైతే మనం బహువచనంలోకి మారుస్తామో అప్పుడు దాని కర్తను కూడా బహువచనంలోకి మార్చాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత మీనాక్షి గారు ఉదాహరణ మానవ ధర్మం పాలయేత్ అని ఇచ్చారు. సో దానికి బహువచనము మానవకి మానవాహ, ధర్మం అలాగే ఉంటుంది, కర్మపదం మారదు. పాలయేత్ మనం బహువచనం చేయాలి కాబట్టి పాలయేయుః అయింది. సో మొదటి వాక్యం మార్జారః మూషకం గృహ్ణీయాత్. మార్జారాః మూషకం గృహీయుః. ఏమొస్తుంది అక్కడ? మార్జారాః మూషకం గృహీయుః. గృహ్ణీయుః గృహ్ణీయుః అని వస్తుందండి. మహోదయ గృహీయుః. ఓకే. తర్వాత రెండోది వాక్యం చెప్పరా ఏంటి? మార్జారః అంటే ఏంటి? పిల్లి. మూషకం అంటే ఎలుక. గృహ్ణీయాత్ అంటే పట్టుకుంటుందేమో అని కదా. పట్టుకుంటున్నాయేమో. ఇప్పుడు పట్టుకుంటాయేమో అని అర్థం అది. ఓకే. శాంతిరాజ్ గారు అదేంటి ఛాత్రః కోలాహలం న కుర్యాత్. ఛాత్రాః కోలాహలం న కుర్యుః. సమ్యక్ ఉత్తమం. మాధురి తుములూరి గారు సా ఫలాని దద్యాత్. సా అంటే తాః ఫలాని దద్యుః. సమ్యక్ ఉత్తమం. ప్రసాద్ అధిరాజ్ గారు చోరః వస్తూని అపహరేత్. చోరాః
ఉమ్, వస్తూని ఉమ్. అప అపహరేయు అపహరేయుహు అపహరేయు అపహరేయుహు. అపహరేయుః సమ్యక్ అండి. హనుమంతరావు గారు, మహోదయ. కర్మకరః వస్తూని ఆనయేత్. కర్మకరాः వస్తూని ఆనయేయుః. ఉత్తమం మహోదయ. రాజేశ్వరి గారు, మమ మిత్ర ఆగచ్చేత్. మమ మమ నా యొక్క మమకి మమ మార్చక్కర్లేదండి. మమ ఏదైతే వేరే విభక్తుల్లో ఉన్నాయో అది మార్చాలి. ఓన్లీ కర్త క్రియ మార్చాలి, మిత్రం మార్చాలి. మమ మమ మిత్రం ఆగచ్చేయుః. మమ మిత్రాన్ని ఆగచ్చేయుః. సమ్యక్, ఉత్తమం. అను మహోదయ, ఛాత్రః శ్లోకం వదేత్. మహోదయే ఆ, మహోదయ ఇక్కడ మిత్రం అంటే మిత్రాణి కదా మహోదయ. అవును, మిత్రాణి. మిత్రాణి ఆగచ్చేయుః. మిత్రాన్ని ఆగచ్చేయు. నేనేం చెప్పాను? రాంగ్ చెప్పాను. మిత్రమని చెప్పినారు. లేదు మహోదయ, నాకు మిత్రాణి అనే మిత్రాణినే. సో మిత్రం మమ మిత్రాణి ఆగచ్చేయుః. ఆగచ్చేయుః. సమ్యక్. తర్వాత మహోదయ, ఇప్పుడు మమ మార్చాలంటే అప్పుడు ఎలాగా? మమ మార్చక్కర్లేదు, ప్రస్తుతం మార్చక్కర్లేదు. మమ మార్చాలంటే ఏం మార్చాలి చెప్పండి మీరు? మమ అస్మ శబ్దానికి షష్ఠి ఏకవచనం కదా, దానికి బహువచనం ఏంటి? అస్మాకం అస్మాకం. 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 మమ మార్చాలంటే అస్మాకం. కానీ ఎప్పుడు కూడా బహువచనంలోకి మార్చేటప్పుడు, ఏదైనా బహువచనంలోకి మార్చమని పరీక్షల్లో ఇచ్చినప్పుడు, లేకపోతే మామూలుగా మార్చినప్పుడు ఓన్లీ కర్తని, దానికి సంబంధించిన క్రియని మాత్రమే మార్చాలి. మిగతా వేరే విభక్తుల్లో ఉన్నటువంటి పదాలని మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాత ఎక్కడ నేనండి అనురాధ. అనుగారు. ఓకే. ఛాత్రః శ్లోకం వదేత్. ఛాత్రాః శ్లోకం వదేయుః. వదేయుః. సమ్యక్, ఉత్తమం. తర్వాత యాక్చువల్లీ లైన్ తప్పిపోయింది, పర్వాలేదు. హనుమంతరావు గారు, అధ్యాపకః పాఠాన్ పాఠయేత్. అధ్యాపకः పాఠాన్ పాఠయేయుః. పాఠయేయుః. సమ్యక్. రాజేశ్వరి గారు, భక్తః దేవం వందేత. భక్తాః దేవం వందేతాకి బహువచనం వందేరన్. వందేరన్. సమ్యక్. ఎవరినైతే అడగలేదో వాళ్ళు దయచేసి మ్యూట్లో ఉండండి, ఎందుకంటే మీరు గట్టిగా పైకి అంటుంటే మీరు క్లాసులో వినిపిస్తుంది. సో మీరు పైకి అనొచ్చు, మ్యూట్లో ఉండి అనండి. ఓకే, చెప్పిన వాళ్ళు దయచేసి మ్యూట్ చేసుకోండి. సత్య రామలక్ష్మి, బాలకః మధురాణి ఖాదేత్. బాలకాః మధురాణి ఖాదేయుః. ఖాదేయుః. సమ్యక్, ఉత్తమం. ఆ తర్వాత పద విభాగ నియమః అని ఉంది 77 పేజ్లో. 78 పేజ్లో దానికి సంబంధించినటువంటి అభ్యాసం ఉంది, అది చూద్దాము ఒకసారి. చూడండి, 78 పేజ్ నంబరు 78. ఓకే, సో ఉదాహరణ పైన చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ కింద ఉన్న పదాలను విడదీయండి. సో ఒక్కసారి మళ్ళీ ఆ నియమాలు చెప్తాను నేను, వినండి. సో పద విభాగ నియమాలు ఎలా అంటే, ఇప్పుడు మొదటి ఉదాహరణ గృహం ఆగచ్చత్ అని ఉంటే కనుక అక్కడ మకారం మ అండ్ స్వరం యొక్క మేళనం మాత్రమే జరిగింది, వర్ణాల మేళనం జరిగింది అంతే తప్ప అక్కడ ఏమీ సంధి ఏమీ లేదు. సో కాబట్టి గృహం ఆగచ్చత్ అయింది. సో ఇలాంటి చోట్ల మనకి జస్ట్ ఓన్లీ వాటిని వేరు చేయడమే తప్ప సంధి వేడగొట్టడం ఏం లేదు. ఆ తర్వాత ముఖ్యంగా విసర్గ సంధి యొక్క నియమాల్లో విసర్గ 4 రకాలుగా మారుతుంది. ఒకటి విసర్గ రేఫగా మారుతుంది, రకారంగా మారుతుంది. ఇంకోటి రేఫ సకారంగా మారుతుంది. ఇంకోటి రేఫ లోపం జరుగుతుంది. ఇంకొకటి రేఫ మీకు ఓకారం అవుతుంది. రామో గచ్చతి, అక్కడ ఉకారము ఓకారం అయింది. అలాగే సవితు ఇదం దగ్గర సవితుర్ ఇదం రేఫ అయింది. భవంతః ప్లస్ సర్వే దగ్గర భవంతః సర్వే అయింది, సకారం వచ్చింది.
అలాగే రామో వందతే దగ్గర ఉకారము ఓకారమైంది. దేవాహ ఇతి దగ్గర విసర్గ లోపం జరిగింది. సో ఈ 4 రకాలైనటువంటి విసర్గ నియమాల్ని అనుసరించి మనం పద విభాగము చేసుకోవాలి. సో ఇది మనకి ఎలా తెలుస్తుంది, ఎక్కడ ఎలా చేయాలి అంటే ప్రస్తుతానికి మీరు ప్రాక్టీస్ తోటే చేయగలుగుతారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ శిక్షలో విసర్గ సంధి చదివినప్పుడు అప్పుడు అక్కడ నియమాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఎప్పుడు విసర్గ రేఫ అవుతుంది, ఎప్పుడు లోపం జరుగుతుంది, లేకపోతే ఎప్పుడు ఉకారం అయ్యి ఉకారం అవుతుంది, ఇవన్నీ కూడా మనకి విసర్గ సంధి చదివినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ప్రస్తుతానికి మనం ఇది అభ్యాసంతో మాత్రమే చేయగలగాలి. పదాలు చదువుతుంటేనే మీకు కొంచెం అర్థం అవుతుంది. ఓహో ఇవి 2 పదాలు ఉన్నాయి, ఇక్కడ సంధి ఉంది, లేకపోతే ఇక్కడ ఓన్లీ 2 వర్ణాల మేళనం ఉంది, వేరు చేయాలి. సో చూద్దాం. ఉదాహరణ ఏవం ఉక్త్వా అని ఉంది. సో కాబట్టి ఏవం ఉక్త్వా మనం చదువుతుంటేనే అర్థమైపోతుంది. పదం అదంతనదే విడిపోయిన మనకి ఆ ఫీలింగ్ వస్తుంది. సో నెక్స్ట్ సత్యరామలక్ష్మి గారు ఫస్ట్ది తమ వదత్. మేడం పేజ్ నెంబర్ 78 అండి. పేజ్ నెంబర్ 78. ఓకే మేడం. తమా ప్లస్ అవదత్. మళ్ళీ తమా ప్లస్ ఒకసారి ఆలోచించి చెప్పండి. తమా ప్లస్ అవదత్ అయితే ఏమవ్వాలి? ఏమవ్వాలి? తమావదత్ అవ్వాలి. సవర దీర్ఘ సంధి అవ్వాలి. ఇక్కడ ఉందా అది? తమ వదత్ అని ఉంది. అన్ని నేను అండంలోనే మీకు అర్థం అవ్వాలి. ఏమంటున్నాను నేను? తమ ప్లస్ అవదత్. సో ఇప్పుడు ఏమైంది? తమ్ ప్లస్ అవదత్. మకారము అకారము కలిసింది మ అయింది, అంతే అది. ఓకే. కాబట్టి ఓన్లీ పద విభాగం చేసాము, 2 వర్ణాలు కలిసి ఉన్నాయి, వేరు చేసాను తప్ప ఇక్కడ ఏమి సంధి జరగలేదు. కమలా మహోదయ ఏతం ఉపాయం. ఏతం ప్లస్ ఉపాయం. సమ్యక్, ఉత్తమం. ఏతం ప్లస్ ఉపాయం. రుక్మిణి గారు సత్యమితి. సత్యం ఇతి. ఇది సమ్యక్. సత్యం ప్లస్ ఇతి సత్యమితి. ఉత్తమం. రోహిణి ఉపాయమాకల్య. నన్ను అడిగారండి. రోహిణి గారు మిమ్మల్ని. ఉపాయం ఆకలయ్య. ఆకలయ్య. సమ్యక్. ఉపాయం ఆకలయ్య. ఆకలయ్య అంటే గ్రహించుకుని అని అర్థం, అర్థం చేసుకుని అని అర్థం అన్నమాట. ఆకలింపు అంటాం కదా మన తెలుగులో, అదే ఇది. ఆకలయ్య, ఆకలించు అంటే దాన్ని గ్రహించుకుని, దాన్ని అర్థం చేసుకుని అని అర్థం. ఉపాయం ఆకలయ్య. తర్వాత విజయ మర్రిపాటి మహోదయ అహం ఏతత్. అహం ప్లస్ ఏతత్. అహం ప్లస్ ఏతత్. సమ్యక్. జ్యోతి మహోదయ అంగీకృతమాసీత్. అంగీకృతం ఆసీత్. అంగీకృతం ప్లస్ ఆసీత్. అంగీకృతం ఆసీత్. ఉషారాణి గారు అనుజ్ఞామపి. అనుజ్ఞాం ప్లస్ అపి. సమ్యక్, ఉత్తమం. తర్వాత శిరీష మహోదయ శబ్దానాం ఏవ. శబ్దానాం ప్లస్ ఏవ. ఉత్తమం. కనకదుర్గ గారు కార్యమేకం. కార్యం ప్లస్ ఏకం. సమ్యక్, ఉత్తమం. రాధా మహోదయ ఆయోజితం ఆసీత్. ఆయోజితం ప్లస్ ఆసీత్. మహోదయ మీరు మ్యూట్లో అంటారా? రాధ గారు, రాధా మహోదయ రాధా. ఓకే, చెప్పండి. నెట్ ఇష్యూతో ఆగిపోతుంది మహోదయ ఇది. పర్వాలేదు, ఇప్పుడు మీకు వినిపించిందా? ఇది 10ది ఆయోజితం ఆసీత్. ఓకే, ఐ థింక్ మీకు వినిపించట్లేదు అనుకుంటా. ఓకే. గంటి మహోదయ ఆయోజితం ప్లస్ ఆసీత్. ఉత్తమం. సమ్యక్. సత్యనారాయణ మూర్తి గారు తర్వాత మేడం చెప్పరా 7వది? అనుజ్ఞామపి. అది అనుజ్ఞాం అపి అంటే అనుజ్ఞాం అపి.
ఓకే. అనుజ్ఞా అనుజ్ఞా ప్లస్ అనుజ్ఞాం అనుజ్ఞాం అపి ప్లస్ అద్వయం. అనుజ్ఞాం ప్లస్ అపి. అవునండి. సత్యనారాయణ మూర్తి గారు ఉదాహరణ రామస్తత్ర దగ్గర రామః తత్ర అక్కడ విసర్గ సకారం అయింది కాబట్టి రామస్తత్ర అయింది. ఇప్పుడు ఇంద్రో వార్తాం ఇంద్రః ప్లస్ వార్తాం. ఇంద్ర ప్లస్ వార్తాం. సో మీరు చూసి కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైతే ఓకారం కనిపిస్తుందో మొదటి పూర్వపదంలో ఓకారం కనిపిస్తే అక్కడ విసర్గ ఉన్నట్టు లెక్క. సో ఇంద్రో అన్న చోట ఇంద్రః తర్వాత వార్తాం. నెక్స్ట్ అను మహోదయ అతస్తాసాం. అతః ప్లస్ తాసాం. ఉత్తమం. అతః ప్లస్ తాసాం. దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే విసర్గ తర్వాత తకారం వస్తే ఆ విసర్గ సకారం అవుతుంది. సో ఇది అబ్జర్వ్ చేయొచ్చు మీరు చూడండి. రామస్తత్ర దగ్గర కూడా రామః తత్ర విసర్గ తర్వాత తకారం ఉంది, అది సకారం అయింది. ఇక్కడ కూడా అతః తాసాం విసర్గ తర్వాత తకారం ఉంది కాబట్టి అది సకారం. సో ఇది ఒక్కరు ఇలా చిన్న చిన్నగా మీరు గుర్తుపెట్టుకుంటూ వెళ్తే మీకు మొత్తం అర్థం అయిపోతుంది. ఓకే. సో అతః తాసాం. రోహిణి మహోదయ స ఇచ్చతి. రోహిణి మహోదయ స ఇచ్చతి. చెప్తున్నాను మేడం. సహ ఇచ్చతి. సహ ఇచ్చది కాబట్టి ఇక్కడ విసర్గం యొక్క లోపం జరిగింది. ఓకే. తర్వాత సీతా మహోదయ ప్రాయస్తే. ప్రాయస్తే అంటే ప్రాయ అక్కడ విసర్గ పెట్టాలేమో కదండి. ప్రాయ ప్లస్ తే. ఉత్తమం. సమ్యక్. ప్రాయ సకారం వచ్చింది కాబట్టి సకార స్థానంలో విసర్గ వస్తుంది. ప్రాయ ప్లస్ తే. తే. సమ్యక్. మీనాక్షి మహోదయ మునేర్ దర్శనేన. మునే ప్లస్ దర్శనేన. ముని దర్శనేన అయితే ఇప్పుడు ఏమవ్వాలి? ముని మునే ఎలా వచ్చింది? మునే ఉంది కదా ఇక్కడ. ప్లస్ ఆ ఏ అవుతుంది. ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? సో మీరు అక్కడున్న పదాల్ని మార్చకూడదండి. పదాలు అలాగే ఉండాలి. ఇప్పుడు మనకి విసర్గలో సకారం చూసాము, విసర్గ ఓకారం చూసాము. ఇందులో ఇప్పుడు విసర్గ యొక్క రేఫ అవుతుంది. ఇప్పుడు చెప్పండి వేరు చేసి రేఫ స్థానంలో విసర్గ పెట్టండి. మునేహే. మునేహే దర్శనేన. అప్పుడు మునేర్ దర్శనేన అవుతుంది. సమ్యక్. శ్రీ విజయలక్ష్మి గారు అర్జునస్ తత్ర. శ్రీ విజయలక్ష్మి గారు. ఉత్తమం. అర్జున ప్లస్ తత్ర. ఇక్కడ కూడా విసర్గ యొక్క సకారమైంది, తకారం వచ్చింది కాబట్టి. శాంతిరాజు గారు తైర్ అప్రమత్తః. తైః ప్లస్ అప్రమత్తః. 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 తైః అప్రమత్తః. సమ్యక్. మాధురి గారు సమృద్ధా అభవన్. సమృద్ధాః అభవన్. సమ్యక్. ఇక్కడ విసర్గ యొక్క లోపం జరిగింది. ప్రసాద్ ఆదిరాజు గారు శిశుపాలో మృతః. శిశుపాలః మృతః. సమ్యక్. తర్వాత హనుమంతరావు గారు ఖేదో న. ఖేదః న. సమ్యక్. ఉత్తమం. రాజేశ్వరి కూచిపట్ల గారు కింద మూడోది తత్రైవ అన్న చోట తత్ర ఏవ. ఇవి సందులు. మనం ఇప్పటి వరకు చదువుకునే ఏవైతే సందులు ఉన్నాయో అన్ని కలిపే ఇచ్చారు. లైక్ సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, లేకపోతే వృద్ధి సంధి 3 చదువుకున్నాం కదా. సో ఆ 3 ఇచ్చారు ఉదాహరణలు. ఇంకేమైనా ఉంటే కూడా చూస్తాను నేను. సో తత్ర ఏవ దగ్గర తత్రైవ ఏ సంధిది? తత్రైవ ఎక్కువ వృద్ధి సంధి. వృద్ధి సంధి. సమ్యక్. సో ఇప్పుడు మొదటిది నైక విధాః. నా ప్లస్ ఏక విధాః. నైక విధాః. ఏ సంధి? వృద్ధి సంధి అన్న. వృద్ధి సంధి. సమ్యక్. వస్తుంది కదా, వృద్ధి చెందుతుంది, అందుకనే వృద్ధి. సమ్యక్. సమ్యక్ అండి. సత్య రామలక్ష్మి మళ్ళీ ఒకసారి చెప్పరా? నైక విధాః అంటే న ఏక విధాః. న ప్లస్ ఏక విధాః. అకారానికి ఏకారం వచ్చింది కాబట్టి అది అయ్యి అయింది, వృద్ధి సంధి అయింది. ఓకే. తర్వాత సత్య రామలక్ష్మి గారు ఇత్యుక్త్వా.
ఇత్యుక్త్వా ఇతి ప్లస్ ఉక్త్వా ఇది ఇత్యుక్త్వా వృద్ధి సంధి. కాదండి, ఇది మనం ఇంకా చదవలేదు, వస్తుంది నెక్స్ట్ లెసన్ వస్తుంది. ఎణ సంధి అవుతుంది. ఇది ప్లస్ ఉక్త్వా ఇత్యుక్త్వా. కమలా మహోదయ ఆత్మానాహం క్షమ్యతాం ఆత్మనాహం. ఇప్పుడు ఇది ఆత్మనా ప్లస్ అహం. ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. సమ్యక్, ఉత్తమం. రుక్మిణి గారు అపృష్టైవ. అపృష్టః ప్లస్ ఏవ. అపృష్టః వస్తే అప్పుడు విసర్గ ఏదో ఒకటి అవ్వాలి కదా, ఏం అవ్వలేదు కదా విసర్గ ఏమైంది ఇక్కడ? ఏమైనా అయిందా? అవ్వలేదు మేడం. అవ్వలేదు. సో ఇప్పుడు అది పదం ఏమవ్వాలి? ఇది ఇక్కడ ఆ ప్లస్ ఏవ అవుతుంది కదా మహోదయ. కాదు, ఎక్కడైతే అపృష్ట ప్లస్ ఏవ. అపృష్ట ప్లస్ ఏవా అవుతుంది. అకారము ఏకారము కలిపితే ఐ అయింది, వృద్ధి అవుతుంది. సమ్యక్, ఉత్తమం. విజయ మర్రిపాటి మహోదయ ఇత్యోపధికాని. అంటే ఇది ఓకారం ఉంది కాబట్టి ఇది వస్తుంది. ఓకారం ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది అక్కడ? మీరు కరెక్టే వెళ్తున్నారు, చెప్పండి. ఓకారం ఉంది కాబట్టి అక్కడ ఏం రావాలి? విసర్గ వస్తుంది. విసర్గ రావాలి. సో మొదటి పదం ఏమైంది? ఇతః ప్లస్ అద్యాధికాని. అప్యధికాని. యాక్చువల్ గా అది అవర్గ ఉంటే అన్నమాట. అప్యధికాని, అపి ప్లస్ అధికాని. ఇది కూడా మీరు ఇంకా చదవలేదు, ఇది కూడా ఎనసందే. అపి ప్లస్ అధికాని, అప్యధికాని. సో 3 పదాలు ఉన్నాయి దీంట్లో. ఇతః, అపి, అధికాని కాబట్టి ఇతోప్యధికాని అని అర్థం అన్నమాట. చాలా మంది అంటే మాట్లాడేటప్పుడు ఇట్లా కలిపి కూడా సందులు చేసి మాట్లాడతారు. ఇతోపి అంటారు. ఇతః, అపి, ఇతోపి అని అర్థం, అంటే ఇంకా ఎక్కువ అని అర్థం అనమాట దాని అర్థం. సో అట్లా కొన్ని పదాలు ఉంటాయి. జ్యోతి మహోదయ మృతస్యైవ. జ్యోతి మహోదయ మృతః ప్లస్ ఏవ. మృతస్తైవ కాదు, మృతః ప్లస్ ఎలా అవుతుంది? ఐవ. యాకి ఐకారము పదం ఏం లేదండి. మృతః ప్లస్ అంటే ప్రతి సకారం ఉన్న చోట కూడా విసర్గ ఉందని కాదు. ఇప్పుడు రామస్య అని ఉందనుకోండి, అక్కడ సకారం ఏమన్నా విసర్గ కాదు కదా. అట్లా మనం ఆ పదాలను అర్థం చేసుకోవాలి. మృతస్య ఇవ, మృతస్య ఏవ, మృతస్య ఏవ అన్నమాట. కాబట్టి అక్కడ వృద్ధి సంధి. మృతస్య ఏవ, మృతస్యైవ వృద్ధి సంధి జరిగింది. తర్వాత ఉషారాణి గారు అత్యాగ్రహిణః. అత్యాగ్రహిణః. అతి ప్లస్ ఆగ్రహిణః. అత్యా అని దీర్ఘం ఉంది కదా, సో కాబట్టి అతి ప్లస్ ఆగ్రహిణః. ఇది కూడా యణ సంధి అవుతుంది. శిరీష మహోదయ పద్ధత్యానుగుణం. పద్ధతి ప్లస్ అనుగుణం. పద్ధతి ప్లస్ అనుగుణం, పద్ధత్యానుగుణం. పద్ధత్యనుగుణం యకారంకి దీర్ఘం లేదు, సో ఇది కూడా యణ సంధి అయింది. కనకదుర్గ గారు విద్యోదయః. విద్యా ప్లస్ ఉదయః. సమ్యక్. ఏం సంధి? ఏం సంధి? విద్యా ప్లస్ ఉదయ. ఆ ప్లస్ ఓ అయింది. కాబట్టి ఇది గుణసంధి. సమ్యక్. తర్వాత రాధా మహోదయ
విశేషాంకాన్. విశేషాంకాన్. విశేష ప్లస్ అంకాన్ హ్మ్. విశేషాంకాన్ అది విశేష సవర్ణ దీర్ఘ సంధి. విశేష ప్లస్ అంక విశేష ప్లస్ అంకన్ విశేషాంకాన్ సవర్ణ దీర్ఘ. సవర్ణ దీర్ఘ సంధి. సమ్యక్, ఉత్తమం. తర్వాత దీని తర్వాత వెంటనేనే మనకి అనువాద పద్ధతి ఉంది. అందులో మనకి అఖండ క్రియాపదాల గురించి మనం మాట్లాడుకున్నాం. అధీతే, నిద్రాతి, లేకపోతే భుంక్తే, ఇవన్నీ కూడా. సో వీటిని మనము మామూలుగా మాట్లాడేటప్పుడు మనకి ఆ పదాలు గుర్తు రాకపోతే, ఒకవేళ క్రియాపదాలు గుర్తు రాకపోతే మనం వాటిని విడతీసి కూడా చెప్పచ్చు. అధ్యయనం కరోతి, భోజనం కరోతి, నిద్రాం కరోతి, ఉపయోగం కరోతి, ఇట్లా మనం అదే పయనం కరోతి, లేకపోతే పఠనం కరోతి, ఇట్లా మనం వేరు చేసి కూడా వాటిని రాసుకోవచ్చు క్రియాపదాలు. సో అది మనకి ఇక్కడ అనువాద పద్ధతిలో చెప్పడం జరిగింది. ఓకే, దీని కిందనే ఒక అభ్యాసం ఉంది. ఆ అభ్యాసం చూద్దాం. సో ఇక్కడ ఏంటండి కరోతి అని ఉంది కదా, దాన్ని ముందు వర్డ్ నేను చదువుకుంటే మళ్ళీ ఒకసారి 79 పేజీలో అధ్యయనం కరోతి, నిద్ర, అధీతే, నిద్రాతి, అక్కడ ఇక్కడ ఫోర్త్ వర్డ్ ఏంటి? భుంక్తే. భుంక్తే భుంక్తే భుంగ్ అంటే ఇప్పుడు కవర్గంలోని పంచమాక్షరం ఉంది కదా, అది భుంగ్ అనాలి. భుంక్తే. భుంక్తే అంటే భోజనం కరోతి అని అర్థం. భుజ్ ధాతుకి ఇది ఆత్మనేపది రూపము. ఓకే, భుంక్తే భోజనం కరోతి అని. ఓకే, తర్వాత పేజ్ నెంబర్ 80లో ఈ క్రింది వాక్యాలను తెలుగులోకి అనువదించండి. బాలకః అంగుళ్యా గణనం కరోతి. గంటి గారు అర్థం ఏంటి మేడం? ఏంటండి 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 కినత్తి అంటే బుంక్తే కింద ఇంకో అర్థం ఆ పదం అంటే వేరు అంటే విరక్కొట్టడం అని అర్థం, లేకపోతే చిల్లి చేయడం అని అర్థం. ఛేదించడం అని అర్థం. కరెక్ట్, ఛేదించడం. మీరే చెప్పాలి మొదటిది. అక్కడ 80వ పేజీలో ఉంది. ఈ క్రింది వాక్యాలను తెలుగులోకి అనువదించండి. బాలకః అంగుళ్యా గణనాం కరోతి. అంటే బాలుడు వేళ్ళని లెక్క పెడుతున్నాడు, వేళ్లతో లెక్క పెడుతున్నాడు. వేళ్లతో లెక్క పెడుతున్నాడు, వేళ్ళని కాదు. అంగుళ్యా కదా, అంగుళి అంగుళ్యా స్త్రీలింగ పదము అంగుళి అన్నది. సో గౌరీలాగా గౌరియలాగా తృతీయ ఏకవచనంలో అంగుళ్య అంటే వేళ్లతోటి లెక్క పెడుతున్నారు, వేలితోటి అని అర్థం యాక్చువల్గా. సో ఆ తర్వాత సత్యనారాయణ మూర్తి గారు సా వస్త్ర ప్రక్షాళనం కరోతి. ఆమె బట్టలు ఉతుకుతోంది. ఆమె బట్టలు ఉతుకుతోంది. మహోదయ వేలితో లెక్కలు చేస్తున్నాడు అనొచ్చా అండి? అండి వేలితో లెక్కలు చేస్తున్నాడు అనొచ్చా? లెక్క పెడుతున్నాడే అనాలా? లెక్కలు చేస్తున్నాడు అని కూడా అనొచ్చు, పెడుతున్నాడు అని కూడా అనొచ్చు. రెండు కరెక్ట్, తప్పేం లేదు, రెండు కరెక్టే రెండు కూడా. తర్వాత అను మహోదయ శిశు సర్వదా నిద్రాం కరోతి. శిశువు ఎల్లప్పుడూ నిద్ర పోతూ ఉన్నాడు. సమ్యక్. రోహిణి మహోదయ బాలాః అంకణ్యాః ఉపయోగం కుర్వంతి. అంకణి పిల్లలు అంకణ్య అంటే పెన్సిల్ ని ఉపయోగం చేస్తున్నారు. అంకన్యాః ఉపయోగం అంటే పెన్సిళ్ళ యొక్క ఉపయోగం చేస్తున్నారు. షష్ఠి ఏకవచనంలో ఉంది. అంకన్యాః ఉపయోగం కరోతి అని, కుర్వంతి అని ఏకవచనం. పిల్లలు అనాలా బాలురు అనాలండి? బాలురు పిల్లలు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఏదైనా అర్థం ఒకటే. బాలురు అన్నా పిల్లలు అన్నా ఏదైనా ఒకటే. తర్వాత సీతా మహోదయ విమర్శకః కావ్యస్య పరిశీలనం కరోతి.
సీతా మహోదయ. సీతా మహోదయ. అవుతుంది. మహోదయ ఎవరికి వినిపించట్లేదు అవునండి, వినపట్లేదు. మేడం గారికి నెట్ ప్రాబ్లం వచ్చింది. నెట్ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడే మళ్ళీ రీకనెక్ట్ అయ్యాను. సీతా మహోదయ. విమర్శకః కావ్యస్య పరిశీలనం కరోతి. విమర్శకుడు కావ్యం యొక్క పరిశీలనం కరోతి అంటే చేస్తున్నాడు. సమ్యక్, ఉత్తమం. తర్వాత సత్య రామలక్ష్మి. ఈ వాక్యాలను సంస్కృతంలోకి అనువదించండి. నేను వాక్యముల అనువాదం చేస్తున్నాను. అహం వాక్యాన్ని అనువాదం కరోతి. వాక్యం యొక్క అనువాదం కదా, సో ఏం రావాలి? వాక్యస్య అనువాదం కరోమి. సో వాక్యస్య అంటే ఒకటే వాక్యం ఉందా, ఎక్కువ వాక్యాలు అంటున్నాడు వాడు? వాక్యముల. సో కాబట్టి ఏం రావాలి? షష్ఠీ బహువచనం రావాలి. సో ఏం రావాలి? వాక్యానాం అనువాదం కరోమి చేస్తున్నాను అన్నాడు కాబట్టి కరోమి. తర్వాత కమలా మహోదయ. విద్యార్థి ప్రశ్నలకు సమాధానం వ్రాస్తున్నాడు. ఛాత్రః ప్రశ్నలకు కదా. సో షష్ఠీ బహువచనం ఏం రావాలి? షష్ఠికి ప్రశ్నస్య ప్రశ్నానాం సమాధానం లిఖతి. సమాధానం అనొచ్చు, లేకపోతే ఉత్తరం అని కూడా అనొచ్చు, రెండు కరెక్ట్. సమ్యక్, ఉత్తమం. రుక్మిణి గారు. కార్యక్రమం యొక్క ప్రారంభం ఎప్పుడు? కార్యక్రమస్య ప్రారంభం కదా భవతి. ప్రారంభః కదా భవతి. ఓకే. ఆరంభః అని కూడా అనొచ్చా మేడం? ఆరంభః అని కూడా అనొచ్చు. ఆరంభః, ప్రారంభః రెండు ఒకటే. భవతి పెట్టాలా, కదా అంటే సరిపోతుందా? కదా భవతి అనాలి. ఉద్ఘాటనం కూడా అనొచ్చా అండి? ఉద్ఘాటనం అని కూడా అనొచ్చు. ఉద్ఘాటనం కదా భవతి అని. ఉద్ఘాటనం అంటే యాక్చువల్ గా అది ఓపెనింగ్ అని అర్థము. ఇక్కడ ప్రారంభం అని అడుగుతున్నాడు. చిన్న తేడా ఉంది రెండింటికిను. సో ప్రారంభం అడుగుతున్నాడు కాబట్టి ప్రారంభ కానీ ఆరంభ అని కానీ వాడచ్చు. ఉద్ఘాటనం కాదు కదా ఇది. సరే. ఓకే. సో తర్వాత మంత్రి భాషణం చేస్తున్నాడు. రాజేశ్వరి గారు, మీరు చెప్పారా ఇప్పుడు? లేదండి, చెప్పలేదు. చెప్పండి. అను చెప్పాలండి? చెప్పండి అను. మంత్రి భాషణం కుర్యాత్. మనం విధానం కాదు కదా, చేస్తున్నాడు అంటున్నాం కదా. కరోతి. భాషణం కరోతి. సమ్యక్, ఉత్తమం. తర్వాత రాజేశ్వరి గారు. నెక్స్ట్ మనం సంస్కృతం యొక్క అభ్యాసం చేద్దాం. వయం సంస్కృతస్య అభ్యాసనం చేద్దామా? చేద్దామా కాదు, చేద్దాం. వినిపిస్తుందండి ఇప్పుడు? కొంచెం నెట్ ప్రాబ్లం గా ఉన్నట్టుంది, అందుకనే ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. ఇంకొకసారి చెప్పండి. మనం సంస్కృతం యొక్క అభ్యాసం చేద్దాం. వయం
సంస్కృతస్య అభ్యాసనం ఇక్కడ ఇచ్చాడండి కరవామ అని ఇచ్చాడు. కరవామ, అవును కరెక్టే. ఎందుకంటే చేద్దాం కాక అని అర్థం యాక్చువల్ గా. సో కాబట్టి అది క్వశ్చన్ మార్క్ ఉంది కదా క్వశ్చన్ మార్క్ మహోదయ్. చేద్దాం అని ఉంది అంతే. క్వశ్చన్ మార్క్ అభ్యాసం మహోదయే, అభ్యాసనం కాదు, అభ్యాసం. అభ్యాసనం అభ్యాసమే. ఓకే, బట్ ఇది చేద్దాం అని ఉంది కాబట్టి చేద్దామా అని ఉందా మీ పుస్తకంలో? ఓ చేద్దామా అని ఉందా? చేద్దామా ఉండి క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. క్వశ్చన్ మార్క్ ఉందా? ఓకే 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 ఓకే, చేద్దాం అని ఉంది ఇక్కడ. ఓకే, చేద్దామా అన్నా కూడా అదే వస్తుంది. కరవామా కిమ్ అని పెట్టచ్చు. కరవామా కిమ్, చేద్దామా అని చెప్పడానికి. ఓకే, కరవామ వా అని కూడా అనొచ్చు, కిమ్ అని కూడా అనొచ్చు. ఏదైనా ప్రశ్నార్థక అక్కడ పెట్టచ్చు మనం పదం. మళ్ళీ ఒకసారి చెప్పరా మహోదయ? సో సంస్కృతస్య అభ్యాసం కరవామ వా. కరవామ వా అనేది కరెక్ట్ అంటే కాదు. కరవామ అంటేనే మనకి మనం చేద్దాం అని, మళ్ళీ వా అంటే చేద్దాం గాక నా అని అర్థమా? యాక్చువల్గా కరవామ అంటే మనం అక్కడ ఓకే కరవామ అంటే చేద్దామా అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. అంటే క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇప్పుడు డౌట్. ఓకే, కరవామ వా అని చేయొచ్చండి. ఇది లోట్లకారం యాక్చువల్గా కరవామ అంటే. కాబట్టి లోట్లకారంలో చేద్దాము గాక, చేద్దామా. ఓకే, సో చేద్దామా అంటే కరవామ వా అని చేయొచ్చండి. కరెక్టే, కరవామ వా లేకపోతే కరవామ కిమ్ అని అనొచ్చు. ప్రశ్నార్థకం ఉంటాయి, లేకపోతే ప్రశ్నార్థకం లేని పుస్తకాల్లో కరవామ అంతే, చేద్దాం అన్నాడు కాబట్టి. ప్రారంభం అని కూడా రాయొచ్చా? ప్రారంభం రాయకూడదు. ప్రారంభ లేదా ఆరంభ. క్షమ్యత. సో మళ్ళీ నెట్ కొంచెం బ్రేక్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఆఖరి పేజీలో ఉన్నటువంటి అభ్యాసము పేజ్ నెంబర్ 83. ఓకే, పేజ్ నెంబర్ వినిపిస్తుందా? పేజ్ నెంబర్ 83లో, పేజ్ నెంబర్ 83లో ఒకటోది. ఈ క్రింది నిన్న శ్లోకమునకు అన్వయార్థమును వ్రాయండి. అన్వయార్థం అంటే ప్రతి పదానికి అర్థాన్ని వ్రాయండి అని అర్థము. సో కాబట్టి ఇది మనం ఆల్రెడీ ప్రవేశాల ఈ సుభాషితం చదివి ఉన్నాము. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. సో ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? శిరీష మహోదయ కృపయా వదతు. సిద్ధ్యతి కార్యాన్ని నా మనోరథై. మనస్సు మనం తలుచుకున్న వెంటనే కార్యాలు అవ్వవు. ఉద్యమం చేసినట్టు ఆ పనిని ప్రయత్నిస్తే సంపూర్ణంగా చేయగలుగుతాము. ఎలాగంటే ఆకలిగా పడుకున్న సింహం నోట్లోకి మృగాలు వెళ్ళి అలా సింహం యొక్క ఆకలి తీర్చలేవో, అది వేటాడితే ఎలా ఆకలి తీర్చుతో మనం కూడా మన పనులని చేస్తేనే సిద్ధించే. ఓకే, సో మీరు తాత్పర్యం చెప్పారు. ఇక్కడ వాడు అడిగింది అన్వయార్థము. ప్రతి పదానికి అర్థం చెప్పాలి. ఓకే, సత్యనారాయణ మహోదయ చెప్పండి. అందరూ మిగతా వాళ్ళు మీరు చేయండి. ఉద్యమేన ప్రయత్నంతో కార్యాణి పనులు సిద్ధిస్తాయి. నా మనోరథై మనసులో కోరికలతో కాదు. అవును. సుప్తస్య సింహస్య నిద్రిస్తున్న సింహం ముఖే నోట్లోనికి మృగ జంతువులు నా ప్రవేశించవు కదా. ఉత్తమ మహోదయ, చాలా బాగా చెప్పారు.
కరెక్ట్ గా ఏ పదాలు ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టి కరెక్ట్ గా అన్వయం కూడా కరెక్ట్ గా చెప్పారు. ఉత్తమం. సో ఎక్కడైతే హీ వచ్చిందో ఉద్యమేన హీ లేకపోతే నహి, ఆ హీ ఏంటంటే ఆ ఆ దీని మీద మనం స్ట్రెస్ చేస్తాం. అవధారణ అంటారు దాన్ని. అంటే ఏంటంటే దాని మీద మనం స్ట్రెస్ చేసింది. ఉద్యమైన హీ ప్రయత్నంతోనే అని అర్థం. ప్రయత్నంతో అనడం వేరు, ప్రయత్నంతోనే అనడం వేరు కదా. సో కొంచెం దాని మీద స్ట్రెస్ పెట్టినట్టు అన్నమాట. అందుకని హీ అన్న పదం అక్కడ వాడదు. చాలా బాగా చెప్పారు మహోదయ. ఉత్తమం, ధన్యవాదాలు. తర్వాత ఈ క్రింది ప్రశ్నలకు సంస్కృతంలో సమాధానం వ్రాయండి. కేషు యత్నః కరణీయః? గంటి మహోదయ. కేషు యత్నః కరణీయః? ఎందులో ప్రయత్నం చేయాలి మనం? ఇది సుభాషితం నుంచి అండి. సుభాషితం నుండి వచ్చేయండి. అవునండి. గంటి మహోదయ, మీరు మిమ్మల్ని అడిగారు. అన్మ్యూట్ చేయాలి మీరు. అన్మ్యూట్ చేయలే. ఆలోచిస్తున్నా. కేషు యత్న అంటే మీకు సుభాషితం చూస్తే అర్థమైపోతుంది. మీరు చూసి కూడా చెప్పచ్చు. ఉద్యమేన అని వస్తుందండి. కాదు కాదు, దేంట్లో ప్రయత్నం చేయాలి? ఏంటి సుభాషితం ఏంటి ఇచ్చారు అక్కడ మనకి? గుణేషు ఒక్క నిమిషం. రెండో సుభాషితం ఏదైతే ఉందో గుణేషు క్రియతాం యత్నః, గుణాలను సంపాదించుకోవడానికి ప్రయత్నం చెయ్యి అంటున్నాడు. కాబట్టి సో కేషు యత్నః కరణీయః అంటే గుణేషు యత్నః కరణీయః, సంపాదించుకోవడానికి ప్రయత్నము చెయ్యాలి అని అర్థం. తర్వాత నెక్స్ట్ ఏంటండి? పేజ్ నంబర్ 83 అండి. ప్రశ్నలు ఉన్నది 83, మీకు సుభాషితం ఉన్నది 72 అండి. సుభాషితం ఉన్నది 72, ప్రశ్నలు ఉన్నది 83. ఓకే మేడం, ప్రశ్న అర్థం చెప్పండి ఒకసారి. ఏంటంటే కేషు యత్నః కరణీయ అంటే దేనిలో ప్రయత్నం చేయబడాలి? లేకపోతే మామూలుగా మనం ఇది యాక్చువల్లీ కర్మణీలో ఉంది. కరణీయ అంటే అనీయ ప్రత్యయ, ఇది కరణీయ. ఓకే, సో కాబట్టి అనీయర్ ప్రత్యయం ఇది మీకు కర్మణిలోనే వాడాలి మనం. కాబట్టి దేంట్లో ప్రయత్నం చేయబడాలి అని అడుగుతున్నాడు. లేదు అంటే దేని కోసం ప్రయత్నం చెయ్యాలి అని అర్థం. ప్రశ్న అది. సో గుణేషు ప్రయత్న కరణీయ, లేకపోతే యత్న కరణీయ, గుణాల కోసము అని అర్థం. కాకపోతే ఏంటంటే మనము శ్లోకంలో మనకు సుభాషితంలో గుణేషు క్రియతాం యత్న అని ఉంది కాబట్టి ఇక్కడ గుణేషు అని ఆన్సర్ రావాలి. ఓకే, తర్వాత సీతా మహోదయ, కాహన విక్రీయంతే, దేనిని మనం అమ్మలేం? ఇది కూడా అదే సుభాషితంలో ఉంది కదండి. కాహన విక్రీయంతే అంటే క్షీర విక్రీయంతే నా గంట క్షీర వివర్జితాః, క్షీర వివర్జితాః నా విక్రీయంతే విక్రీయంతే. సో క్షీర వివర్జితాః గావః అంటే అంటే గోవులు. సో వాటికి విశేషణం ఏమి ఇచ్చాడంటే క్షీర వివర్జిత అంటే పాలు ఇవ్వనటువంటి ఏవైతే గోవులు ఉన్నాయో వాటిల్ని ఎవరు కొనరు కదా, వాటిల్ని కొనరు అని చెప్తున్నాడు అనమాట. తర్వాత కహ స్వభావం న జహాతి? కమలా మహోదయ. కహ స్వభావం నా జహాతి, ఎవరు స్వభావాన్ని విడవరు అంటే ఎవరు ఉత్తములు స్వభావాన్ని విడవరు. మనకి తోచిన ఆన్సర్ కాదు కదా, సుభాషితంలో ఏముందో అది చెప్పాలి కదా. సాధు స్వభావం న జహాతి. సో యాక్చువల్ గా మనకి అది ప్రశ్న అర్థమైంది, మీకు ఆన్సర్ కూడా కరెక్ట్ గానే చెప్పారు. ఉత్తమః స్వభావం న ఉత్తమః స్వభావం న జహాతి అని. కానీ అక్కడ సుభాషితంలో ఏముందో అది మనం చెప్పాలి. కాబట్టి సాధు స్వభావం న జహాతి, సాధు స్వభావం నా జహాతి, విడిచిపెట్టాడు అని అర్థం.
విడిచిపెట్టరు విడిచిపెట్టడు. సత్య రామలక్ష్మి గారు నెక్స్ట్ ది కీదృశ కహ సౌరభం లభతే తరాం. ఇది కూడా దాంట్లో కర్పూర పావక స్పృష్ట సౌరభం లభతే తరాం. సో కింద ఆన్సర్స్ ఇచ్చారండి, మీరు చూసి కూడా చెప్పొచ్చు. అది ప్రాక్టీస్ కూడా అవుతుంది చూసి చెప్తే. పావక స్పృష్ట కర్పూర సౌరభం లభతే తరం అంటే ఏదైతే నిప్పుతో అంటించబడిందో కర్పూరము, అటువంటి కర్పూరం ఏమవుతుంది, ఎక్కువ సౌరభాన్ని ఇస్తుంది. లభతే తరం అంటే లాస్ట్ టైం చెప్పాను క్లాస్లో, ఎక్కువ ఎక్కువ ఇవ్వడం అన్న దాన్ని వాడాలి అంటే లభతే తరాం అని వాడారు వాళ్ళు. ఓకే, తర్వాత మేడం కీదృశ అంటే అర్థం ఏమొస్తుందండి? ఎటువంటి 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 కర్పూరము, ఎటువంటి కహ. సో కీదృశ కహ అంటే, సో రెండు ప్రశ్నలు అడుగుతున్నాడు. కీదృశ ఎటువంటి, కహ అంటే ఏమిటి. సో కహకి ఆన్సర్ కర్పూర. కర్పూరము సౌరభాన్ని ఇస్తుంది, కానీ ఎటువంటి కర్పూరం ఎక్కువ సౌరభాన్ని ఇస్తుంది అంటే నిప్పుతో అంటించినటువంటిది. పావక స్పృష్ట కర్పూర సౌరభం లభతే తరాం. ఎక్కువ నిప్పుతో అంటించకపోతే కర్పూరం ఊరికనే మనకి ఎక్కువ వాసన, చిన్న వాసన వస్తుంది కర్పూరం నుంచి, కానీ అది వెలిగించినప్పుడు వచ్చే వాసన మామూలు వెలిగించినప్పుడు ఉండే వాసన కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మనకందరికీ అది ఎక్స్పీరియన్సే కదా. సో కాబట్టి నిప్పుతో అంటించినప్పుడు మాత్రమే కర్పూరం యొక్క సౌరభం చాలా ఎక్కువగా వస్తుంది అని. అది తర్వాత నెక్స్ట్ రుక్మిణీ మహోదయ రామస్య పాదయోః కీదృశం చూర్ణం అస్తి అంటే రాముడి యొక్క పాదాలకి ఎటువంటి చూర్ణము ఉంది అంటే ఇది మానుషీకరణ చూర్ణం. రామస్య పాదయోః మానుషీకరణ చూర్ణం అస్తి. అస్తి సమ్యక్. రామస్య పాదయోః మానుషీకరణ చూర్ణం అస్తి. సో మానుషీకరణం అంటే మనిషిగా మార్చేటటువంటిది అని అర్థం అన్నమాట. ఓకే, సో మానుషీకరణం అంటారు దాన్ని. నెక్స్ట్ శశినం కా అనుగచ్చతి. రాజేశ్వరి గారు. మిగతా వాళ్ళందరూ దయచేసి మ్యూట్ చేయండి. ఒక్క ఎవరినైనా తప్ప. అనుగచ్చతి. శశినం అనుగచ్చతి. రోహిణి శశినం అనుగచ్చతి. సమ్యక్ ఉత్తమం. చూసి చెప్పాను మేడం, రోహిణి ఫస్ట్ చూడకుండా చెప్పాను, సెంటెన్స్ మాత్రం చూసి చెప్తున్నా. పర్వాలేదు మహోదయ, చూసి చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఆన్సర్ తెలుసుకోవడము. అది చూసి తెలుసుకున్నా మీకు గుర్తున్నా ఏదైనా పర్వాలేదండి. రోహిణి చూడకుండానే చెప్పాను. ఓకే, ఉత్తమం మహోదయ, సమ్యక్. హనుమంతరావు గారు తర్వాత ఈ క్రింది వాక్యాలను సంస్కృతంలోకి అనువదించండి. మేనమామ మా ఇంటికి రావచ్చును. సో ఇవన్నీ కూడా విధిలింగలకారంలో ఉన్నాయి. సో అది చూసి చెప్పండి జాగ్రత్తగా. చెప్పండి మహోదయ. మాతులః మా ఇంటికి అంటే అస్మాకం. గృహం అంటే ఇంటికి గృహం. రావచ్చును అంటే ఆగచ్చేత్. సమ్యక్. సో మేనమామ మా ఇంటికి రావచ్చును అంటే మాతులః అస్మాకం, మా అందరి ఇళ్ళకి అని కాకుండా మా ఇంటికి అన్నాడు కాబట్టి ఏకవచనం కాబట్టి మమ గృహం ఆగచ్చేత్ అని చెప్పచ్చు. మమ గృహం. ఓకే మేడం. ప్రసాద్ మహోదయ నదిలో చాలా నీళ్లు ప్రవహించవచ్చు. నదిలో నద్య జలం ప్రవహిత్. ప్రవహిత్ సమ్యక్. సో పూర్తి వాక్యం చెప్పండి ఒకసారి. నద్య జలం ప్రవహిత్. ఓకే, సో నదికి సప్తమి ఏకవచనం ఏంటండి? గౌరీకి ఏంటి? నద్యాం. నద్యాం. నద్యా కాదండి, నద్యాం. నద్యాం బహుజలం ప్రవహేత్. బహుని అనాలా బహు అనాలా? బహుజలం అన్నారండి. బహుని జలం, బహుజలం. ఓకే, జలం అన్నది ఏకవచనం కదా, కాబట్టి దానికి బహు అన్నది కూడా ఏకవచనంలోనే రావాలి. సో బహుజలం ప్రవహేత్. ఓకే, తర్వాత శాంతిరాజు గారు. మిగతా వాళ్ళందరూ దయచేసి మ్యూట్ చేయరా? సీత గారు అందరు మ్యూట్ చేయండి కొంచెం. గంటి గారు. పర్వాలేదు అంటే ఏం లేదు,
ఎవరైతే చెప్తున్నారో వారి మాట వినిపించాలి కదా మనకి. శాంతిరాజు గారు, దొంగ ధనమును అపహరించవచ్చు. చోరః ధనం అపహరేత్. అపహరేత్ లేకపోతే చోరయేత్ ఏదైనా కూడా చెప్పచ్చండి, రెండు కూడా సమానమైన అర్థాలు. అపహరేత్ కరెక్ట్. అపహరేత్ కూడా కరెక్ట్. తర్వాత రోహిణి మహోదయ, దేవుడు వరమును ఇవ్వవచ్చు. దేవః వరం దద్యాత్. దద్యాత్ సమ్యక్ ఉత్తమం. విజయ మరిపటి, మేము సరుకులను కొనవచ్చు. మేము అంటే మేము మేము యువాం. మేము 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 అంటే నేను అనడానికి ఏమంటాం? నేను అహం. అహం. దానికి బహువచనము మేము అంటే అహం ఆవాం యువాం. యువం అహం ఆవా ఆవాం యూయం వయం 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 సరుకులను అంటే వస్తువుని సరుకులను వస్తువుని క్రీణత్ క్రీణేత్ కొనవచ్చు అంటే క్రీణేత్ మహోదయ. క్రీణీయామ. సో ఇవి ఏవైతే వేరువేరుగా ఉన్నాయో అవి ఎక్కడ చూడాలో మీకు చెప్తాను నేను ఇప్పుడు. ఓకే, అందరూ కూడా ఈ పరిచయ పుస్తకంలో 11వ పాఠంని తెరవండి. 11వ పాఠం తెరిస్తే అక్కడ అన్నీ ఉన్నాయి. సో ఏమేమి కొన్ని అందులో ఉన్న వస్తాయో చెప్తాను నేను. 11వ పాఠము పేజ్ నెంబర్ చెప్తాను. సో 11వ పాఠంలో పేజ్ నెంబరు 205. ఓకే, 205. సో ఇక్కడ ఏంటంటే మీకు చూడండి 206లో ఇచ్చారు. గణాల ప్రకారంగా అక్కడ క్రియాపదాలు ఎలా ఉంటాయి, క్రియా రూపాలు ఎలా ఉంటాయి అని ఇచ్చారు. సో భవాది గణ ప్రథమ గణ, దాంట్లో భూ ధాతువు తీసుకుని చెప్పారు. వర్తమాన కాలము లంగ్లకారము, భవిష్యత్ కాలము విధిలింగ్లకారము, ఆజ్ఞ లోట్. అలాగే పరస్మైపది యొక్క ఇవి రూపాలు, ఆత్మనేపది రూపాలు కూడా అందులో ఎలా ఉంటాయో చెప్పారు. అలాగే ద్వితీయ గణానికి సంబంధించినవి ఇచ్చారు 207 పేజీలో. అట్లా మీరు చూసుకుంటూ వెళ్తే కనుక అన్ని గణాల యొక్క రూపాలు ఎలా ఉంటాయి అన్నది మీకు ఇచ్చారు. సో మీరు ఏం చేయాలి అంటే మీరు ఒక్కొక్క గణాన్ని తీసుకుని ఆ గణంలో ఫస్ట్ వర్తమాన కాలం చదవండి, మళ్ళీ రెండో గణంలో మీరు ఒకేసారి అంత వచ్చేయాలని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. స్లోగా మీకు అర్థం కావడానికి. ఇప్పుడు క్రీణీయాత్ క్రీణీయామ ఎలా వచ్చింది అని మీకు తెలియాలి అంటే మీరు ఇది ఎన్నో గణం అంటే అది 9వ గణంలో వస్తుంది అది. సో 9వ గణం క్రయాది గణం అంటే 214 పేజ్ నెంబర్. 214 పేజ్ నెంబర్ చూస్తే కనుక అక్కడ విధిలింగి లకారం మీరు చూస్తే రూపాలు చూడండి ఎలా ఉన్నాయో. క్రీణీయాత్, క్రీణీయాతాం, క్రీణీయుః, క్రీణీయాః, క్రీణీయాతం, క్రీణీయాత, క్రీణీయాం, క్రీణీయావ, క్రీణీయామ. సో ఇట్లా ఒక్కొక్క గణం చదువుకుంటూ వెళ్తే కనుక మీకు ఓవరాల్గా ఒక ఐడియా వస్తుంది ఏ గణంలో మనకి ఉంటే ఎట్లా వస్తాయి అని. సో కొంచెం మీకు ఏంటంటే డిఫరెంట్గా ఉన్నవి. ఇప్పుడు దద్యాతు, కుర్యాతు ఇవన్నీ వేరుగా ఉన్నాయి కదా. సో కాబట్టి ఇవి ఎట్లా వస్తాయి అనేది కొంచెం మీకు ఐడియా వస్తుంది ఇవన్నీ కనుక మీరు చదవగలిగితే కనుక. ఓకే, సో ఇది ఒకటైతే. ఆ తర్వాత మీకు పేజ్ నెంబరు 217 తీసుకుంటే కనుక మీకు అక్కడ ధాతు రూపాణి అని కొన్ని ఇచ్చారండి. అక్కడ ఏంటంటే ఒక 80 ఎన్నో 80 ఒక్క నిమిషం 80 మీకు ధాతువులు వాటి యొక్క అంటే వేరే వేరే రూపాలు కొన్ని ఇచ్చారు. ఏదైతే మనకి పద సంగ్రహంలో ఉందో అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా పద సంగ్రహం అన్నమాట. సో వేరే వేరే రూపాలు ఇచ్చారు. అవి ఏంటి అన్నది మనం ఒక్కొక్కటిగా చూద్దాము. అందరూ వినండి. ఓకే, సో మొదటిది పఠ్య ధాతువు తీసుకుంటే కనుక పఠ్యతే. పఠ్యతే అంటే ఇది కర్మణి ప్రయోగంలో ఉంది. కర్మణి ప్రయోగంలో లట్లకారంలో ప్రథమ పురుషులో ఉంది. సో పెన్సిల్తో రాసుకుంటే రాసుకోండి. ఓకే, సో కాబట్టి ఇది ఏ పేజ్ మేడం? ఏ పేజ్ మేడం? పేజ్ నెంబర్ 217.
17. 17లో మీరు కరెక్ట్ కరెక్ట్. పఠతి పఠ చదువుట దొరికింది మేడం. సో అక్కడ పఠ్యతే అంటే ఇది కర్మణి ప్రయోగము, లట్లకారము, ప్రథమ పురుష ఏకవచనం. ఓకే, తర్వాత అపఠ్యత. అపఠ్యత అంటే ఇది కూడా కర్మణి ప్రయోగమే, కానీ లండ్లకారం అంటే భూతకాలంలో ప్రథమ పురుషులో ఏకవచనం. ఆ బ్రాకెట్స్ లో ఉన్నది పఠిత ప్రస్తుతానికి వదిలేయండి, తర్వాత చెప్తాను. ఓకే, మనకి నెక్స్ట్ పాఠం కాక నెక్స్ట్ పాఠంలో వస్తుంది, అప్పుడు చెప్దాం. పఠ్యతాం. పఠ్యతాం అంటే ఇది కూడా కర్మణి ప్రయోగమే, ఇది లోట్లకారము. లోట్లకారంలో ఇది కర్మణి ప్రయోగంలో ప్రథమ పురుష ఏకవచనం. సో కర్మణిలో ఏమవుతుందంటే మీకు అన్నీ కూడాను ఆత్మనేపది యొక్క ప్రత్యయాలు ఏముంటాయో అవే తీసుకుంటాయి మీకు. కాబట్టి ఇక్కడ పఠ్యతే అని చూస్తే ఎలా ఉంది? వందతే లాగా ఉంది. అపఠ్యత ఎలా ఉంది? అవందత లాగా ఉంది. పఠ్యతాం, వందతాం. సో లోట్లకారం అన్నమాట ఇది. పఠేత్ ఇది మనకి ఇప్పుడే చదివాం మనం. పఠేత్ అంటే ఇది కర్తరీ ప్రయోగంలో విధిలింగలకారంలో ప్రథమ పురుష ఏకవచనం. పఠ్యేత. పఠ్యేత అంటే ఇది విధిలింగలకారము, ఇది కర్మణి ప్రయోగము, ప్రథమ పురుష ఏకవచనం. పఠితవ్యం, పఠనీయం ఇది మనకి ఆల్రెడీ తెలుసు. తవ్యత్ ప్రత్యాంత, తర్వాత అనీయర్ ప్రత్యాంత, ఈ రెండు కూడా తవ్యత్ అండ్ అనీయర్. సో పఠితవ్యం, పఠనీయం చదవబడాలి అని అర్థంలో వస్తుంది. సో అదే కింద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. పఠ్యతే కర్మణి ప్రయోగంలో వర్తమాన కాలము. వాక్యము బాలేన పాఠ పఠ్యతే. అపఠ్యత రెండోది, అది కర్మణి ప్రయోగంలో భూతకాలము. దానికి వాక్యము బాలేన పాఠ అపఠ్యత అని వస్తుంది. అదే పఠిత అన్నా కూడా అదే అర్థంలో వస్తుంది. పఠ్యతాం అంటే కర్మణిలో ఆజ్ఞ, ప్రార్థన అర్థములందు. త్వయా పాఠ పఠ్యతాం నీ చేత పాఠము చదవబడుగాక అని అర్థం అన్నమాట. ఆ తర్వాత పఠేత్ అంటే విధిలింగకారము, కర్తరీ ప్రయోగంలో విద్యార్థ రూపాంతం అని కూడా అంటారు విధిలింగలకారాన్ని. సో కాబట్టి బాలక పాఠం పఠేత్, బాలకుడు పాఠాన్ని చదవవచ్చు, చదవాలి లేకపోతే చదవవలెను అని, చదవవచ్చు అని, చదవచ్చు అని. పఠ్యేత్ అంటే ఇది కర్మణి ప్రయోగంలో విధిలింగలకారంలో ప్రథమ పురుష ఏకవచనం. దానికే సమానమైన అర్థము పఠితవ్యము, పఠనీయము. సో అన్నిటికీ ఒకటే వాక్యం ఇచ్చారు. బాలకైన పాఠ పఠ్యేత్, లేకపోతే పఠితవ్య, లేకపోతే పఠనీయ. ఓకే, సో ఇవి ఈ రూపాలన్నీ 5 రూపాయలు ఇచ్చారు. 1 2 3 4 5 రూపాయలు ఇచ్చారు. సో కాబట్టి ఈ మొత్తం ఇక్కడ ఇచ్చిన లిస్ట్ మొత్తం 80 ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా 5 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీకు వీలైనంత లైక్ 5 చప్పును తీసుకుని 5 10 చప్పును తీసుకుని మీరు కనుక రోజు చదివినట్టయితే కనుక కనీసం మీకు ఏంటంటే కొన్ని వాటి రూపాలు నోటికి వస్తాయి, అర్థం కూడా అవుతాయి, వాక్యాలు కూడా చేయొచ్చు. ఓకే మహోదయ, చెప్పండి. పఠేత్ రెండు ఒకే దీంట్లో వాడతామా? కాదు, పఠేత్ అంటే చదవాలి, చదవబడాలి అని అర్థము, అంటే చదవాలి అని అర్థము. పఠ్యేత్ అంటే కర్మణి ప్రయోగం, అది అంటే అది విధిలింగలకారంలో పఠ్యేత్ అని వస్తుంది, పఠ్యేత అని వస్తుంది అనమాట. చేయబడాలి అని ఎప్పుడైతే అంటామో అప్పుడు ఆ కర్మణి ప్రయోగం అన్నమాట. చెయ్యాలి అంటే అది కర్తరీ ప్రయోగం. ఇందాక చెప్పండి. ఇందాక పఠేత్ అంటే చదవచ్చేమో అని అనుకున్నాం కదా. చదవచ్చేమో అని అని అర్థం వస్తుంది. యాక్చువల్గా ఇంకా దానికి చాలా మీనింగ్లు ఉన్నాయండి. అంటే మనకి పాఠంలో చదవచ్చేమో అన్సర్టనిటీ ఉన్నప్పుడు, మనకి సరిగ్గా జరుగుతుందో లేదో తెలియదు అన్నప్పుడు అని చెప్పారు. కానీ ఎప్పుడైతే కంపల్సరీగా చదవాలి చెయ్యాలి అని ఏదైతే మనం కర్మణిలో తవ్యత్ అనీయర్ వాడతామో, కర్తవ్య కరణీయం అని అట్లా వాడతాము, చెయ్యబడాలి అన్నప్పుడు కూడా విధిలింగలకారము కర్తరిలో వాడచ్చు అనమాట. భవేత్ అంటే ఉంటుంది అని అర్థం, తప్పకుండా ఉంటుంది అని అర్థం కూడా. సో 2 విధాలా కూడా దానికి మీనింగ్ వస్తుందండి. చెయ్యబడాలి, ఉండాలి, లేకపోతే రాయాలి అని ఖచ్చితంగా చెప్పాలన్నప్పుడు కూడా విధిలింగలకారము వాడచ్చు.
ఆ అర్థంలో కూడా వాడచ్చు. ఇక్కడ అదే అర్థంతో మనకి చెప్పబడింది అనమాట, చెయ్యాలి అని. అందుకనే అనియర్ తవ్యత్ ప్రత్యయాంతాలు కూడా దానికి కర్మణిలో వాడచ్చు. పఠ్యేత్, పఠ్యేత అన్నదానికి. సో మనకి ఇచ్చిన పద సంగ్రహం నుంచి ఎవరైనా వాక్యాలు రాస్తున్నారా? ఇప్పటి వరకు 4 పాఠాలు అయినాయి. రాస్తుంటే అండి మహోదయ చిన్న సందేహం వచ్చింది మేడం, డౌట్ ఉంది. చెప్పండి. దీంట్లో మనకి ఈ శాత దాంట్లో దాంట్లో స్థిత్వ అంటే ఆగి, స్థిత్వ స్థాధాతు. ఓకే, స్థిత్వ. అలాగే ఆస్థాయ అంటే బయలుదేరి. ఓకే, ఇది అన్నింటి రివర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా అన్నింటి రివర్స్ వస్తాయా? కొన్నింట్లో అయినా వేరే ఉంటాయి మేడం. తత్వ ఆగత్య అంటే యాక్చువల్ గా ఆపోజిట్, మీనింగ్ ఆపోజిట్ ఉంది. అవును, మీనింగ్ ఆపోజిట్ అవుతుందండి. ఇప్పుడు గచ్చతి ఆగచ్చతి అంటే రావడము, నయతి అంటే తీసుకెళ్ళడం, ఆ నయతి అంటే తీసుకురావడము అని. సో ఆ అని ఉపసర్గ పెట్టినప్పుడు అది రివర్స్ మీనింగ్ వస్తుంది అంతే. అంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు నృత్తుకి మహోదయ పేజ్ నెంబర్ చెప్పరా? మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారు? నర్తిత్వ పేజ్ నెంబర్ 73 మేడం. ఒక్క నిమిషం చెప్పండి మహోదయ. నర్తిత్వ మనకి పరినృత్య అని ఉంది కదా, ఇది ఆపోజిట్. పరినృత్య అంటే ఏమవుతుంది మేడం? అది కాదు, కొన్ని అన్ని ఆపోజిట్స్ అవ్వండి. ఇప్పుడు నృత్యం చేసి అని అర్థం, పరినృత్యం అంటే అది కూడా నృత్యం చేసి అనే అర్థం. అదే అండి, అన్ని సేమ్ కాదు. ఒకటేమో నర్తిత్వ అంటే ఏంటంటే త్వా ప్రత్యయాంత, అది పరినృత్య అంటే ఏంటంటే అది లెప్పు ప్రత్యయాంత. అంతే, ప్రత్యయాల్లో తేడా తప్ప అర్థంలో తేడా ఏం లేదు. అర్థం సమానమైన అర్థాలే, రెండు కూడా సమానమే. ఇప్పుడు ఓకే మహోదయే చెప్పండి. అంటే పరినృత్య అంటే బాగా చేసి అని కూడా వస్తుంది కదా? చేసి బాగా చేసి అని, పరినృత్య అంటే బాగా అని రాదు. చేసి మళ్ళీ చేసని కూడా కాదండి. పరి అంటే ఉపసర్గలకి చాలా రకాలైన అర్థాలు ఉంటాయండి, కానీ మామూలుగా ఇక్కడ తీసుకోవాల్సింది నృత్యం చేసి అనే, అంతే. రెండు ఒకటే, సేమ్ మీనింగ్, సమానమైన అర్థాలేనండి రెండు కూడా. ఓకే, సో వీటికి వాక్యాలు రాస్తున్నారా రాయట్లేదా అని అడిగానండి. రాసేట్టయితే కొంచెం నాకు పెడితే కనుక మనం ఇలా టైం ఉంది, ఇంకో అరగంట ఉంది. సో క్లాస్లో వాటిని మనం డిస్కస్ చేయొచ్చు ఏదైనా. సో మీకు డౌట్స్ కూడా క్లియర్ అవుతుంది. అందరూ కూడా రాయమని చెప్తున్నాను నేను, ఎందుకంటే చాలా మీకు పదాలు మీకు అర్థం అవుతాయి, పద సంగ్రహం పెరుగుతుంది, మీకు వొకాబులరీ పెరుగుతుంది దీనివల్ల. సో దయచేసి అందరూ కూడా రాయండి, రాసి నాకు పంపించండి. ఒక్కొక్కటి తీసుకొని క్లాస్లో టైం ఉన్నప్పుడు డిస్కస్ చేద్దాం. మహోదయ్ సేమ్ ఇప్పుడు అలా అడిగారు కదండి, ఖాదతి కూడా సంఖాద్య అండి, అలా దానికి ఏమొస్తుందండి? సంఖాద్య అంటే బాగా తిని అని, బాగా తినేనా అండి? బాగా తిని అని. అదే ఓకే ఓకే, అదే ఇప్పుడు నృత్యంకి అడిగారు కదా, సేమ్ అదే డౌట్. నృత్యం అది కూడా నర్తిత్వ, పరినృత్య అంటే చేసి అనే అర్థం ఇక్కడైతే పరినృత్యకి. కానీ సంఖాద్య అంటే బాగా తిని అని అర్థం, బాగా తినే కదండి, మంచిగా తిని అని అర్థం. సమ్ అంటే ఇక్కడ మంచిగా అని అర్థం. సో బట్ బేసికలీ మీనింగ్ అంటే తిని అని తీసుకోవాలి అంతే, చేసి తిని రాసి అట్లా. ఓకే, ధన్యవాదాలు. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయండి? గృహ కార్యం చేస్తున్నారా పంపించినవి? ఇక్కడ అనేన మమ సహాయం భవతి అన్నారు. సహాయం అంటే
అక్కడ 2 యాలు వచ్చినాయి. అది అవునండి. అర్థం కాలేదు. అవును 2 యాలు వస్తాయి అక్కడ. సహాయంలో సహాయం అంటే యా కింద ఏం సహాయం యా కింద యా వచ్చేస్తుంది. యావత్ వస్తుంది. ఆహా. మళ్ళీ ఉద్ఘోషయతి అంటే ఉద్ఘోషయతి కరోతికి దాన్ని ఎలా రాయాలి? ఉద్ఘోషణం కరోతినా? ఉద్ఘోషయతి అండి అది. ఉద్ఘోషయతి. దా కింద ఘా ఉంది. ఉద్ఘోషయతి అంటే ఉద్ఘోషణం కరోతి. ధా కింద ధావత్తే కదా ఉంది. దా కింద ఘా ఉండాలి. ఏ పేజ్ చెప్పండి? ఈ ఎక్సర్సైజ్ 4th ది చెప్పారు. గృహకార్యంతో ఉన్నది. గృహకార్యంలో ఒక్క నిమిషం ఉండండి, చూడనివ్వండి. అది ఉద్ఘోషయతి అయి ఉండాలి, నాకు గుర్తుండి. ఒక్క నిమిషం. అప్పుడైతే ఉద్ఘోషణం కరోతి అని రావాలి. నాలుగో చాప్టర్దే. మహోదయ ఉద్ఘోషయతి అని ఉంది ఇక్కడ. అయితే ఉద్ఘోషణం కరోతి. ఎన్నో ఎక్సర్సైజ్? 1 ఆన ఎందులో? ఒక్క నిమిషం. ఇది చతుర్థ పాఠ ఉంది. ఆ కాకుండా దాని కింద ఓకే ఈ అని ఉంది. ఈ ఎక్సర్సైజ్ ఈలోనా? ఈ అన్నది లేదు. ఈలో ఓకే ఓకే ఓకే. త్యజతి అధీతే విక్రీణితే మధతి అనువదతి పృష్ఠప్రత్. ఉద్ఘోషయతి అండి అది. ఘా ఘా క గ ఘా. సో ఉద్ఘోషణం కరోతి. ఘా వద్దు ఘా నాది. ఘా అండి అది. ఘా ఉంది కదా, ఘోషయతి. ఉద్ఘోషణం అది ఒత్తు ధాలా కనిపిస్తుంది, అందుకని ధా రాస్తున్నా. కాదు కాదు, ఘా 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 ఒత్తు ఘా. ఉద్ఘోషయతి. ఉద్ఘోషయతి. అప్పుడు ఉద్ఘోషణం కరోతి నాది. అవును, ఉద్ఘోషణం కరోతి. విమర్శయతి అంటే విమర్శనం కరోతియా? అంతే, విమర్శనం కరోతి. మేడం మతతి అంటే ఏంటి మేడం? మదతి అంటే మదనం చేయడం. మదనం కరోతి. మదనం. విక్రీణీతే విక్రీణీతే విక్రయణం కరోతి. విక్రయణం కరోతి. మేడం మహోదయ్, ఇది తృతీయ పాఠంలో లాస్ట్ చిత్ చెన్ ఇచ్చారు కదండి, చిత్ చెన్ ఫార్మ్స్. దానిలో 13th దానికి జీవనే కష్టాన్ని భవత్యేవ్ అంటే మీరు ఉత్తరాన్ని ఇచ్చేసారండి. కథంచిత్ అని ఇచ్చారు అంటే ఏదో ఏమవుతుందండి? కథం లాగే తీసుకోవాలా అండి? కథం ప్లస్ చిత్ కథంచిత్. కథం అర్థం ఎలా అని కదా, ఎలాగోలా అని అర్థం. ఎలాగో అలాగా మనం జీవితం చేయాలనండి. ఎలాగోలా అదే ఎలాగో అలా స్వకార్యం సమాజ కార్యంచ సాధనీయం అని. కరెక్ట్, ఎలాగోలా అని అర్థం కథం చిత్. మనం అయితే చిత్తచన్ అంటే మీరు చెప్పినట్టున్నారండి, నేను మర్చిపోయాను. ఈ సప్తకారాలకు కూడా వాడతాం కదండి, కుత్ర చిత్. కిమర్థంకి తప్ప అన్నిటికీ కిమర్థానికి వాడడానికి లేదు. కిమర్థం అనేది ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ అది, కాబట్టి దానికి తప్ప మిగతా అన్నిటికీ కుత్ర, కతి, లేకపోతే కథ, కథం, వీటన్నిటికీ కూడా వాడతాం. అదే మన విభక్తి రూపాలలోకే కాకుండా వీటన్నిటికీ కూడా కారాల్లో కిమర్థానికి తప్ప అన్నిటికీ కూడా వాడచ్చు. దీన్ని ఇప్పుడు ఎలా ప్రొనౌన్స్? కథంచిత్ అండి. మకారం వచ్చిన తర్వాత ఏమొస్తుందని చెప్పాను నేను. మకారం చోట కథం కదా అది పదం. కథం, అవునవును. అది మనకి అదే దీనిలో లాస్ట్ ఏది ఉంటే అది వస్తుంది. చకారంలో పంచమాక్షరం ఏదైతే ఉందో అది వస్తుంది, కథంచిత్. ధన్యవాదం. మహోదయ చెప్పండి మహోదయ. నీవు ఇంటిలో పెట్టి ఉండవచ్చునా? దానికి మనకి లాస్ట్ లో స్యాహవా అంటాం. ఓకే, అవును. సపోజ్ యుయాం వచ్చింది అనుకోండి, దానికి ఏం పెట్టాలి లాస్ట్ లో? దేనికండి? నీవు ప్యూరల్ బహువచనం. ఓకే, యుయం
ఇయం అదే మీరు ఇంట్లో పెట్టి ఉండవచ్చునా ఓకే అని అడుగుతున్నాం అనుకోండి. లాస్ట్ లో క్వశ్చన్ ఏముంది? ఓకే అస్థికి ఓకే స్యాత్ స్యు స్యాత అయి ఉంటుంది, అది యూఎం స్యాత. ఒక్క నిమిషం స్యాత. చూస్తాను నేను రూపం. ఓకే సో ఇది విధిలింగుల కారంలో కదా మీరు అడిగింది. అవునండి. సో స్యాత అని వస్తుందండి, యూఎం స్యాత. ఓకే, థ్యాంక్ యూ మహోదయ, ధన్యవాదాలు. మీ అందరికీ అష్టాధ్యాయి చూడడం వచ్చిందా యాప్? రావట్లేదు మేడం, రావట్లేదండి. సో మీకు ఓపెన్ అయింది, ముందర ఓపెన్ ఫోన్ అవుతుంది కానీ చెప్పండి. చూడడం రావట్లేదు. ఓపెన్ అయింది కానీ చూడడం రావట్లేదు. ఎలా చేయాలో? ఓకే సో మహోదయ్, ఎలా అంటే మనకి దీంట్లో ఎక్కువగా ఉపయోగపడేది ఏంటంటే, ఫస్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు ఇప్పుడు స్క్రీన్ మీద మీకు అష్టాధ్యాయి ఇది కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్ది. కనిపిస్తుంది, వస్తుంది. దాని మీద మనం ప్రెస్ చేసినప్పుడు మీకు ఏమొస్తుంది? ఒక్క నిమిషం అండి, ఫస్ట్ పేజ్ తీసి ఒక్క నిమిషం. సో ఓపెన్ చేసినప్పుడు మీకు ఫస్ట్ ఇలా ఓపెన్ అవుతూ ఉంటుంది. ఓకే, అయిన తర్వాత మీకు ఇలా వస్తుందండి పేజ్. ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ లో వచ్చినప్పుడు ఇక్కడ కింద మీకు బ్లాక్ కలర్ మీద ట్యాబ్ మీద వైట్ గా రాస్తుంది సూత్ర పాఠ. ఒక్క నిమిషం అండి. సూత్ర పాఠ, ధాతు పాఠ, శబ్ద పాఠ, కోశాన్వేష, కోర్సెస్ మోర్ అని ఉంటుంది. సో ఇలా కనిపిస్తుందండి స్క్రీన్, చూడండి. వచ్చిందండి, కనిపించిందండి. ఇలా కనిపించిన తర్వాత మనకి కావాల్సింది ఓన్లీ ధాతు పాఠ. మిగతా అన్ని మీకు ప్రస్తుతం ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ లెవెల్స్ వెళ్ళిన తర్వాత మీరు అప్పుడు మిగతావన్నీ కూడా తెలుసుకోవచ్చు, అది ఈజీ. సో ఫస్ట్ మనకు కావాల్సింది ధాతు పాఠ. ఈ ధాతు పాఠ అని ఓపెన్ చేస్తే కనుక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అన్ని ధాతువులు వస్తాయి. సో మీరు ఎలా చాలా ఉంటాయి, 4000 ధాతువులు ఉంటాయి, 2000 ధాతువులు ఉంటాయి. కాబట్టి ఎలా వెతుక్కుంటారు? సో కాబట్టి పైన సెర్చ్ అని ఉంటుంది. ఆ సెర్చ్ అని ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఐదర్ మీరు 3 అంటే ఒకటి ఇంగ్లీష్ లో మీరు అర్థం రాయొచ్చు. ఇప్పుడు పఠతి అని అంటే చదవడం, లర్న్ అని ఇంగ్లీష్ లో రాస్తే మీకు కొన్ని రావచ్చు, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు రెండోది ఏంటంటే మీకు ధాతు కనుక తెలిస్తే, ఇప్పుడు పట్టు ధాతు, ఖాదు ధాతు, లిక్ ధాతు అలా తెలిస్తే ధాతు రాయొచ్చు. లేదు అది కూడా మనకి తెలియదు అనుకోండి, పఠతి అని రూపం తెలుసు, లేకపోతే గచ్చతి అని తెలుసు, లేకపోతే పఠేత్ అని రూపం తెలుసు. ఏ రూపం తెలిసినా సరే ఆ రూపం ఇక్కడ రాస్తే కనుక మీకు దాన్ని ఏమంటారు, ఆ కింద డ్రాప్ డౌన్ బాక్స్ వస్తుంది, ధాతువులు లిస్ట్ వస్తుంది. అప్పుడు అందులోంచి మీకు కావాల్సిన ధాతువుని పఠకి యూజువల్లీ పఠేత్కి పఠతికి ఒకటే ధాతు, పట్టు ధాతు ఉంటుంది. సో ఆ ధాతువు సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మీరు, నేను పఠన్ చేస్తున్నాను. ఓకే, సో పఠన్ చేస్తే సో పట్టు ధాతువు చేశాను నేను. 2 పట్టు ధాతువులు వస్తాయి. సో మొదటిది తీసుకోవాలి, వ్యక్తాయాం వాచి అని తీసుకోవాలి మొదటిది. అది 1వ గణంలోది. ఫస్ట్ ఈ నంబర్ ఉంటుంది చూడండి, దానికి ధాతు పాఠానికి ముందర 01.0381 అని ఉంటుంది. అది సంఖ్య అన్నమాట, దానికి మీకేం సంబంధం లేదు. ఓన్లీ మీకు సంబంధం ఏంటంటే 01 అని ఉంది కదా, అదంటే ఏంటంటే 1వ గణం అని అర్థం. ఇప్పుడు రెండో గణానికి సంబంధించిన ధాతు అయితే 02 అని ఉంటుంది, 3కి అయితే 03 అని ఉంటుంది. సో ఇది మీరు పట్టు ధాతు 1వ గణంలో సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మీకు ఏంటంటే అన్ని రూపాలు ఇక్కడ కనిపిస్తాయి. లట్లకారము, సో లట్ కర్తరి లట్ పరస్మయ పదం, కర్తరి లిట్ లకారము, కర్తరి లుట్ లకారము, కర్తరి లుట్ లకారం. సో మీకు కొన్ని రూపాలు తెలుసు కాబట్టి మీరు కింద అలా చూసుకుంటూ వెళ్తే మీకు ఏ లకారం ఏం చూడాలి, లోట్ లకారము, సో పఠతు, పఠతాం, పఠంతు వస్తుంది. అలాగే లంగ్ లకారం. సో ఇట్లా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఒకటి. ఇప్పుడు ఇక్కడే మీకు ఏంటంటే పైన ఒక బార్ కనిపిస్తుంది చూడండి, దీంట్లో కర్తరి అని కనిపిస్తుంది, రెడ్ కలర్ లో కర్తరి అని కింద ఒక యారో ఉంది పక్కన. ఆ యారో నొక్కి మీరు అక్కడే మీరు కిందకి వెళ్తే కృదంతే అని ఉంటుంది.
కృదంతే. చాలు. కృదంతే అన్న దాంట్లోకి వెళ్తే కనుక మీకు మనకి ఇందులో కావాల్సింది ఏంటంటే తవ్యత్ అనే అనే ఒక ఇది, తర్వాత అనియర్ అనే ఒకటి, తర్వాత తవతు అనే ఒకటి, ఆ తర్వాత త్వా ఒకటి, లెప్ ఒకటి, తుమున్. ఇవి మనకి చాలు కృదంతాల్లో ప్రస్తుతానికి. ఓకే, సో ఇలా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. మీకు ఏ రూపం తెలియకపోయినా ఇక్కడికి వెళ్ళి మీరు వెతుక్కుంటే మీకు ఆ రూపం కనిపిస్తుంది. ఓకే, సో ప్రస్తుతానికి ఇప్పుడు చెప్పాను కాబట్టి వాడండి. ఇంకా అర్థం కాకపోతే, ఇంకా ఏమైనా స్పెసిఫిక్ గా తెలియకపోతే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో అడగండి. మహోదయ అది యాప్ మహోదయ స్క్రీన్ పైన డౌన్లోడ్ చేస్తాం. మొబైల్ యాప్. అవునండి, మొబైల్ యాప్ ashtadhyayi.com అని ఉంటుంది. ఏమని అనాలి, ఏమని చెప్పాలి? అష్టాధ్యాయి అని చేసుకుంటే చాలు. అష్టాధ్యాయి దీర్ఘం. అది యాప్, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, దేంట్లో క్లిక్ చేసుకోవాలా మేడం మహోదయ? ఏమండి దేంట్లో క్లిక్ చేసుకోవాలా? మళ్ళీ అడగండి, సరిగ్గా వినిపించట్లా. దేంట్లోకి వెళ్ళి చేసుకోవాలి? దేంట్లో అంటే మీది ఏ మొబైల్ అయితే, ఇప్పుడు ఆండ్రాయిడా లేకపోతే ఐఫోనా, దాన్ని బట్టి ఆండ్రాయిడ్ మీరు ఎక్కడి నుంచి నార్మల్ గా ఏదైనా డౌన్లోడ్ చేసుకుంటారు యాప్స్, అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ప్లే స్టోర్ లో ప్లే స్టోర్ లోకి వెళ్ళి చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. అష్టాధ్యాయ అని పెట్టాలి. కాదండి, అష్టాధ్యాయి దీర్ఘం ఉంటుంది. గూగుల్ నుంచి కూడా చేసుకోవచ్చు కదా అండి, గూగుల్ నుంచి కూడా గూగుల్ ప్లే, అక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు అండి. మీరు అంటే నాకు తెలీదు ఏ ఐఫోన్లో ఎలా లేకపోతే ఆండ్రాయిడ్లో ఎలా, అక్కడి నుంచి ఎక్కడి నుంచి మీరు నార్మలీ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. అంటే గూగుల్ నుంచి అయితే డౌన్లోడ్ అవ్వట్లేదు అందుకని. అది మీరు చూడండి, అంటే నాకు కూడా వాటి అంత స్పెసిఫిక్ గా వాటి గురించి తెలియదు. ఓకే, సో ఎవరైనా దాని గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, మీ ఇంట్లో ఎవరైనా ఉంటే. ఓకే, సో ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా లేకపోతే క్లోజ్ చేసేద్దాం ఏకతామంత్రం. మళ్ళీ సోమవారం క్లాస్ ఉంటుంది, 5వ పాఠం. దయచేసి అందరూ పాఠం చదువుకుని రండి. పాఠం చదువుకుని వస్తే మీకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మనకి కొంచెం కొంచెం ముందరికి వెళ్ళిన కొద్దీ కొంచెం టఫ్నెస్ పెరుగుతుంది. పరిచయాలో కొంచెం ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ నుంచి కర్మణి ప్రయోగం వస్తుంది. సో ఒక్కసారి దయచేసి చదివిరండి అందరు పాఠం. ఓకే, చాలా కన్ఫ్యూజ్ గానే ఉంది. అది చదువుతూ ఉంటే క్లియర్ అవుతుందండి. అందులో ఏంటంటే ప్రవేశం ఉన్నంత ఈజీగా లేదు ఉండదండి, ఎందుకంటే ఇదే ఉన్న దానికంటే 4 లెవెల్స్ లోనూ ఈ లెవెలే కష్టమైంది. పరిచయానే కష్టం. మిగతా నెక్స్ట్ శిక్ష ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇంకా సమాసాలు అవి ఉంటే అది కూడా పర్వాలేదు, ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు ప్రయోగాలు ఉన్నాయి కదా, కర్తరీ ప్రయోగము, కర్మణి ప్రయోగము, భావి ప్రయోగం. ఇది ఒక్కసారి అర్థం చేసేసుకుంటే మీకు క్లియర్ అయిపోతుంది. కానీ అదే అర్థం అవ్వడమే కొంచెం కష్టం. అందుకనే పాఠం చదువుకుని రమ్మంటున్నారు. కన్ఫ్యూజింగ్ గా ఉంది అసలు, చాలా కన్ఫ్యూజ్. పర్వాలేదండి, చదువుతూ ఉంటే అదే క్లియర్ అయిపోతుంది. 2-3 సార్లు చదివితే ఒక్కొక్క పాఠం మీకు ఎగ్జామ్ లోపల కొంచెం క్లియర్ అయిపోతుంది, పిక్చర్ క్లియర్ అవుతుంది. ఓకే, సో కాబట్టి పాఠం దయచేసి చదువుకుని అప్పుడు ఈజీగా అనిపిస్తుంది. అట్లీస్ట్ కొంచెం ఏదో మరీ పూర్తిగా తెలియని ప్రపంచంలో ఉండరు అప్పుడు క్లాస్లో. మీరు కొంచెమైనా ఓహో ఇది చదివామని మీకు తెలుస్తుంది. ఓకే, ఏకతామంత్రః. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సచ్శ్రీ అకాలేతి
च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः। शांति मंत्रम। ओम सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। धन्यवादः। पुनर्मिलामः सोमवासरे। ధన్యవాదాలు ధన్యవాదాలు మహోదయ.